హ్యాపీ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారండి మీరందరూ? సో రంజాన్ బాగా చేసుకున్నారా బ్రదర్స్ అండ్ సిస్టర్స్? సో వెల్కమ్ టు కాఫీ విత్ డాక్టర్ మధురిమా రెడ్డి ఇంటరాక్టివ్ సెషన్ అండి. సో వెల్కమ్ టు ఎస్యూ హంగామా. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ బీ విత్ అస్. అండ్ మీరు కూడా ఒక కాఫీ తాగొచ్చు, కోల్డ్ కాఫీ తాగొచ్చు. హాట్ చాలా ఎక్కువైపోయింది కదా ఎండలు. వాటర్ పెట్టుకోండి. సో ఈ రోజు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ పైన మేము డిస్కస్ చేస్తున్నాం, అంటే కెరియర్ గైడెన్స్ నీడ్ ఆఫ్ ద డే. So over to our Lata garu. She will be taking over and she will be asking the things. Yeah, Lata garu. Namaskaram garu. You can introduce yourself. Namaskaram andi Madhurima garu. So there is a twist today. ఎప్పుడు ప్రతిసారి ఎస్క్యూ హంగామా టీవీలో మన మధురిమ గారు అందరిని ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ఇట్స్ అ ప్రివిలేజ్ టుడే టు మీ టు బి ఇంట్రడ్యూసింగ్ మధురిమ రెడ్డి గారు, డాక్టర్ ప్రి మధురిమ రెడ్డి గారు, హూ ఇస్ ది సిఇఓ అండ్ ఫౌండర్ ఆఫ్ లవ్ ఇన్స్పైర్. సో నేను చెప్పాల్సిన అవసరం లేదు. షీఈస్ ది ఇంటర్నేషనల్ ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్, psychologist and NLP. Almost avida probably she has done 10 levels of her NLP coaching. That's a great achievement andi. And she's an NLP master practitioner. So ivala vachi career guidance ante nenu I am a career coach and academician. లైఫ్ అంతా అకాడమిషియన్ అంటే మనుషుల్ని చూస్తూ, పేరెంట్స్ ని చూస్తూ, పిల్లల్ని చూస్తూ, చదువు మీద మన ఇండియాలో ఉండే ఎంత అంటే ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ద చిల్డ్రన్ ని అంతా చూస్తూ, దెన్ సంథింగ్ మేడ్ మీ ట్రిగర్ టు బికమ్ అ కెరియర్ కోచ్. ఎందుకంటే ఇట్ ఇస్ నీడ్ ఆఫ్ ది ఆర్. ఇప్పుడు ప్రస్తుతానికి అవసరమైంది కెరియర్ కోచింగ్. సో ఇవాళ మనం మధురిమ రెడ్డి గారితో కెరియర్ కోచ్, కెరియర్ గైడెన్స్ ఆవిడ దృష్టిలో, అంటే ఒక సైకాలజిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్ గా వై కెరియర్ గైడెన్స్ ఈజ్ ఇంపార్టెన్స్ అనే దాని గురించి మాట్లాడదాము. మధురిమ రెడ్డి గారు, ఈ కెరియర్ గైడెన్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అండి? థ్యాంక్ యూ సో మచ్ లతా గారు ఫర్ యువర్ ఇంట్రడక్షన్ అండ్ ఎవ్రీథింగ్. సో కెరియర్ గైడెన్స్ అనేది ఎందుకు ఇంపార్టెన్స్ అంటే దాంట్లో అండి, ఇప్పుడు మన జీవితంలో చాలా శాతము కెరియర్కి వెళ్తుంది, అంటే జాబ్కి వెళ్తుంది. సో జాబ్కి వెళ్ళినప్పుడు మనం ఆ జాబ్ ఎంతో మనకు అద్భుతమైనగా, తర్వాత మనము నచ్చిన విధానంగా మనం చూస్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు అది నీడ్ ఎందుకు ఉంటుంది అని అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనము ఇంటర్ తర్వాత కూడా కొంతమంది చూస్ చేసుకుంటారు, 10th తర్వాత కూడా చూస్ చేసుకుంటారు, తర్వాత కొంతమంది గ్రాడ్యుయేషన్ తర్వాత కూడా. సో ఇది డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ లో ఎప్పుడైనా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. బట్ రైట్ ఏజ్ 8th, 9th, 10th లో సబ్జెక్ట్స్ చూస్ చేసుకున్నప్పుడే 10th షిఫ్ట్ అవుతున్నప్పుడు 11th లో చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఎందుకని అని అంటే, మనము రైట్ కెరియర్ లో మన స్కిల్ ని బట్టి కొన్ని పారామీటర్స్ ఉన్నాయండి, అవన్నీ చెప్తాం మేము ఈరోజు. దాన్ని బట్టి మనం రైట్ గా చూస్ చేసుకుంటే మనం ఎంతో అద్భుతంగా మన కెరియర్ ని ఎవ్రీ డే మలుచుకోవచ్చు. సో స్టెప్ వైజ్ వెళ్ళొచ్చు దాంట్లో. అందుకని చాలా ఉంది. ఒక గతంలో చూస్తే మీరు ఒక టైంలో మనము మన పేరెంట్స్ కి ఇష్టమైందనో, లేకపోతే పక్కింటి వాళ్ళ ఫ్రెండ్స్ చేస్తున్నారనో, లేకపోతే స్కూల్లో చేస్తున్నారనో, ఇంకెవరో చెప్పారని చెప్పో, ఇంకేదో మనకు టెంప్టేషన్ ఉండడం వల్లనో ఏదో లాగా చూస్ చేసుకుంటాం. సో ప్రాపర్ గైడెన్స్ ఉండదు. ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకుంటాము, దాంట్లో వెళ్తాము, లేకపోతే డాక్టర్స్, ఇంజనీర్స్ అనేది బ్రాండ్, ఆ రెండే ఉన్నాయనేసి వాళ్ళు రావడమో జరుగుతుండేది. ఒకప్పుడు 2 decades ముందు చూస్తే మీరు ఇవే జరుగుతుండేది. ఇప్పుడు కూడా చాలా శాతం వాళ్ళు, ఇప్పుడు మనం ఇంటర్ లో మనం ఇలా వెళ్ళేసి ఐఐటికి వెళ్దాము, లేకపోతే మనము ఇంజనీరింగ్ మెడిసిన్కి వెళ్దాము అంటే అంతే, దాంతో క్లోజ్ అయిపోతుంది మైండ్. ఇలా వాళ్ళ స్కిల్ తెలుసుకోకుండా, వాళ్ళ యాప్టిట్యూడ్ తెలుసుకోకుండా వెళ్ళడం వల్ల చాలా మంది, యాజ్ అ సైకాలజిస్ట్ నేను పర్సనల్ గా చూసానండి. ఈ 23 years ఆఫ్ మై జర్నీ యాజ్ అ సైకాలజిస్ట్, లతా గారు చెప్పినట్టు యాజ్ అ కోచ్, యాజ్ అ బిజినెస్ కోచ్, లైఫ్ కోచ్, ఇవన్నీ వేరియస్ రోల్స్ నేను చేసిన దాంట్లో చూసింది ఏంటంటే, ఎక్కువ మంది ఈ మెంటల్, సైకలాజికల్, ఎమోషనల్ ఇష్యూస్ లో చాలా మందికి వాళ్ళకు సాటిస్ఫాక్షన్ లేకుండా కెరియర్ లోకి వచ్చి, వాళ్ళకి నచ్చక కొన్ని రోజుల తర్వాత మారి, తర్వాత ఏం చేయాలో తెలియకుండా కొన్ని సంవత్సరాల తర్వాత ఒక 10 years చేస్తారు ఒక చోట, తర్వాత మారి, లేకపోతే ఎవ్రీ 2 years ఒకసారి మారుతూ ఉంటారు. అంటే వాళ్ళలో ఒక సాటిస్ఫాక్షన్ లేదు చేస్తున్నప్పుడు. ఇవన్నీ ఏమి చెక్ చేసుకోకుండా వచ్చిన ప్రొఫెషన్స్ లో నుంచి డిస్సాటిస్ఫాక్షన్ రావడం వల్ల వాళ్ళు చాలా మంది సూసైడల్ కి గురవుతున్నారు, అడిక్షన్స్ కి గురవుతున్నారు. సో ఎక్కువ మంది వరల్డ్ వైడ్ చూస్తే మీరు ఈ అడిక్షన్స్ అయినా కూడా, ఎనీ అడిక్షన్ అండి, డ్రింకింగ్, స్మోకింగ్ కావచ్చు, ఇంకా రకరకాలు ఉన్నాయి, ఒక లిస్ట్ ఆఫ్ అడిక్షన్స్ మీ అందరికి కూడా తెలుసు. ఈ అడిక్షన్స్ కి అన్ని గురైన వాళ్ళల్లో కూడా ఎక్కువ మంది ఈ సాటిస్ఫాక్షన్ వర్క్ లో లేని వాళ్ళు అవుతున్నారు. ఈ వర్క్ లో సాటిస్ఫాక్షన్ ఉంటే అలా జరగదు. ఈ వర్క్ అనేది మనం కెరియర్ తో చూస్ చేసుకున్నప్పుడే, గైడెన్స్ తో చూస్ చేసుకున్నప్పుడే రైట్ వేలో తీసుకుంటాం. అయితే ఇప్పుడు పేరెంట్స్
అంటే ఇప్పుడు మన ఇండియన్ పేరెంట్స్ ని తీసుకుంటే మనము మేబీ కమ్ అక్రాస్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ లైక్ ఒక పిల్లాడు జస్ట్ బికాస్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ కలీగ్ కూతురు ఎవరో డాక్టర్ అయిందనో ఇంజనీర్ అయ్యారనో అండ్ వి కమ్ అక్రాస్, నేను యాజ్ అ కెరియర్ కోచ్ ఐ హావ్ ఆల్సో కమ్ అక్రాస్ సేయింగ్ దట్ వాళ్ళు ఆ అబ్బాయి తట్టుకోలేక డాక్టర్ చేసి 4 ఏళ్ల తర్వాత సూసైడ్ చేసుకున్న కేసెస్ ఉన్నాయి. There are a lot of cases like almost మనం స్టడీ చూస్తే 2.3 million children suicide every year, almost teenagers కూడా. That is the study. So what would be the career guidance? అంటే ఈ కెరియర్ గైడెన్స్ ఇలా ఉండాలి అని పేరెంట్స్ కి మనం ఎలా చెప్పగలుగుతాం? How could we coach a parent? లో కొన్ని థింగ్స్ డాక్టర్ లతా గారు శ్రద్ధ తీసుకోవాలి. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, నేను ఈ రోజు చూసిన పేరెంట్స్ మనకు ఆల్మోస్ట్ ఒక 10 lakhs ప్లస్ పీపుల్ ఎవ్రీడే మనది లైవ్ చూస్తున్నారు, ప్రతి షో చూస్తున్నారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మా తరపున నుంచి, లతా గారి తరపు నుంచి, ఎస్క్యూబ్ ఛానల్ నుంచి మీకు అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఈ రోజు వింటున్న అందరికి, తర్వాత కూడా మీరు చూసిన వాళ్ళందరికీ కూడా ఇది ఒక అవేక్నింగ్ లాగా ఉండాలండి. ప్రతి ఒక్క పేరెంట్స్ వాళ్ళ పిల్లల భవిష్యత్తే కోరుతారు, వాళ్ళ మంచే కోరుతారు, మాక్సిమం వాళ్ళు బాగుండాలి, హ్యాపీగా ఉండాలనే కోరుతారు. అప్పుడు ఇది చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్క పేరెంట్స్ లో తెలుసుకోవాలంటే ఏంటంటే, ఒక ఫార్మలీ ప్రొఫెషనలీ క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి గైడెన్స్ తీసుకోవడం వల్ల మీకు ఖచ్చితంగా రైట్ డైరెక్షన్ లో వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ ఫాలో అవుతారు, ఒక సైంటిఫిక్ సిస్టమాటిక్ వాళ్ళు ఫాలో అవుతారు. దాని వల్ల చాలా విషయాలు మీకు తెలుస్తాయి. మీ కిడ్, మీ చైల్డ్ వాళ్ళ స్కిల్ తెలుస్తుంది. ఒక పారామీటర్స్ లో మేము చెప్తాం ఏంటి అనేది. తర్వాత మీకు గైడెన్స్ దొరుకుతుంది, ఏ సబ్జెక్ట్ లో ఎప్పుడు తీసుకోవాలి, ఎలాంటి సబ్జెక్ట్ తీసుకోవాలా, వాళ్ళ యాటిట్యూడ్ తెలుస్తుంది. వాళ్ళతో మేము టెస్ట్ చేసినప్పుడు మీకు చాలా డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ తెలుస్తుంది వాళ్ళ గురించి. అప్పుడు రైట్ వేలో వెళ్ళడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. అందుకని ప్రతి ఒక్కరూ ఇది ఒక నీడ్ లాగా భావించేసి మీరు ఈ రోజు అందరు అప్రోచ్ రైట్ వేలో గైడెన్స్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. బికాస్ నా ఎక్స్పీరియన్స్ లో అలాంటి వాళ్ళే సక్సెస్ఫుల్ అయ్యారు. 23 years లో నేను చూసిన క్లయింట్స్ అందరిలో ఎవరైతే గైడెన్స్ తీసుకుని ప్రాపర్ మెథడ్ లో వెళ్ళాలో వాళ్ళలో చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. మేము ఇప్పుడు రేషియో చేస్తుంటామండి. మేము వి టేక్ ద టెస్ట్, అప్పుడు అసెస్మెంట్ టెస్ట్ తీసుకున్నప్పుడు ఎక్కువ శాతం వాళ్ళు రీసెర్చ్ ప్రకారం, సైంటిఫిక్ టూల్స్ ప్రకారం, రీసెర్చ్ ప్రకారం ఎవరైతే ప్రాపర్ వేలో వాళ్ళ పాత్ చూస్ చేసుకున్నారో, అంటే మనం ఈ గోల్ ని మన డైరెక్షన్ యొక్క పాత్ అని కూడా అనొచ్చండి, ఆ పాత్ ని రైట్ వేలో తీసుకున్నారో, వాళ్ళు రైట్ డైరెక్షన్ లో తీసుకున్నారో, వాళ్ళ స్కిల్ ని, వాళ్ళ క్వాలిఫికేషన్, వాళ్ళ యాటిట్యూడ్ ఇవన్నీ ప్రాసెస్ తెలుసుకొని తీసుకున్నారో, వాళ్ళల్లో ఎంతో మంది చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా మంది వాళ్ళ లైఫ్ లో హ్యాపీగా ఉన్నారు, పర్సనల్ లైఫ్ లో ఉన్నారు హ్యాపీగా, కెరియర్ లో ఉన్నారు. ఎవ్రీ టైమ్ దే ఆర్ సీయింగ్ ద గ్రోత్. వాళ్ళలో ఎవ్రీ టైం గ్రోత్ చూస్తున్నారు. అలాంటి వాళ్ళలో వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ వలన చాలా హ్యాపీగా ఉన్నారు. అలా లేని వాళ్ళ పేరెంట్స్ కూడా అన్హ్యాపీగా ఉన్నారు వాళ్ళని చూసి, పిల్లలు అన్హ్యాపీలో ఉన్నారు, వాళ్ళలో డిఫరెంట్ డైరెక్షన్స్ లో మైండ్ వెళ్ళింది. అందుకనే కూడా ఇది నీడ్ ఆఫ్ ద డే అండి. అందుకే కెరియర్ గైడెన్స్ ఇస్ ద నీడ్ ఆఫ్ ద డే అని అందరు పేరెంట్స్ కి, స్టూడెంట్స్ అందరికి మరీ చెప్తున్నాం. మేము మా తరపున లవ్ ఇన్స్పైర్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్ అండ్ సొల్యూషన్స్ లో చాలా మంచి కెరియర్ గైడెన్స్ చేస్తామండి. నేను, లతా గారు అండ్ మాకు ఎంటైర్ టీమ్ ఉన్నారు, హూ ఆర్ ఎక్స్పర్టీస్ అండ్ క్వాలిఫైడ్ పీపుల్. మీరు మా దగ్గరకు వచ్చి తీసుకోవచ్చు. ఆన్లైన్, ఆఫ్లైన్ కూడా ఉంటుందండి మా దగ్గర. సో ఓవర్ టు లతా గారు. సో ఇప్పుడు మధురిమ గారు, వి ఆల్వేస్ థింక్, అంటే ఇప్పుడు మనకి జనరల్ గా ఇంట్రెస్ట్ అనేది ఒకటి ఉంటుంది, హాబీ అనేది ఒకటి ఉంటుంది. సో హౌ డస్ అ స్టూడెంట్ ఆర్ అ పర్సన్ హూ వాంట్స్ టు షిఫ్ట్ హిస్ కెరియర్ ఎట్ అ లేటర్ స్టేజ్ ఆఫ్ టైం? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక చెప్పారు, ఒక రెండేళ్లు ఒక్కొక్కటి చేసుకుని తర్వాత వాళ్ళకి ఏం చేయాలో తెలియక వాళ్ళు ఒక పెద్ద ఆబిస్ లో ఉండిపోతారు. బికాస్ దర్ ఇస్ నో కెరియర్, ఇంకా వాళ్ళకి ఫ్యూచర్ ఉండదు. సో ఇట్లాంటి వాళ్ళకి హౌ డూ దే డిఫరెన్షియేట్ బిట్వీన్ అ హాబీ అండ్ అన్ ఇంట్రెస్ట్? అంటే ఒక డైయింగ్ ఇన్స్పిరేషన్ ఉండాలి, లేకపోతే ఫైర్ ఉండాలి వాళ్ళకి టు డూ సంథింగ్. సో అది ఎట్లా రికగ్నైజ్ చేస్తారు? సో జనరలీ ప్రతి ఒక్క కిడ్ లో కానీ చిన్నప్పటి నుంచి కూడా హాబీస్ అనేది డెవలప్ అవుతుంది. అంటే స్కూల్లో గాడే వాళ్ళకు ఇప్పుడు లైక్ నా స్టోరీ ఇప్పుడు అన్ని షోస్ లో నేను షేర్ చేసుకున్నా. చిన్నప్పుడు నేను ఎక్కువ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆడేదాన్ని. గేమ్స్ పీరియడ్ లో ఎక్కువ ఎదురు చూసేదాన్ని, చేసేదాన్ని. తర్వాత గ్రోయింగ్ అప్ టైంలో నేను ఎక్కువ మ్యూజిక్ అంటే నాకు వినడం చాలా ఇష్టం, కుకింగ్ అంటే ఇష్టమైంది, తర్వాత గార్డెనింగ్ అంటే ఇష్టమైంది. అలాగే ప్రతి ఒక్క కిడ్స్ కి చిన్నప్పుడు స్కూలింగ్ లో నుంచి రకరకాల హాబీస్ డెవలప్ అవుతాయి. హాబీస్ అంటే అభిరుచి అండి, వాళ్ళకి నచ్చినవి చేయడం. అంటే మనము లైక్ ఒక రోజులో కానీ, వీకెండ్ లో కానీ కొంచెం టైం కేటాయించి ఆ పనులు చేయడము మనకు ఎంతో సంతోషం ఇస్తాయి ఆ పనులు, అలాంటివి చేయడము. సో ఇప్పుడు దానిని హాబీ అంటారు. హాబీ మీరు ఎనీ హాబీ ఉండొచ్చు, మీకు లైక్ మ్యూజిక్ ఉండొచ్చు, సింగింగ్ ఉండొచ్చు, డాన్స్ ఉండొచ్చు, లేకపోతే మీకు కుకింగ్ ఉండొచ్చు, ఎనీథింగ్ ఉండొచ్చు అండి, గార్డెనింగ్ ఉండొచ్చు, లేకపోతే ఇంకెనీథింగ్ ఉండొచ్చు, స్టేట్స్ ఉండొచ్చు, లేకపోతే స్విమ్మింగ్ ఉండొచ్చు, ఎనీథింగ్ ఉండొచ్చు. మీకు హాబీ కెన్ బి ఎనీథింగ్.
కానీ దాంట్లో ఇంట్రెస్ట్ అంటే మీకు దాంట్లో నుంచి మళ్ళీ కెరియర్ చూస్ చేసుకోవాలన్నా అనేది ఇంట్రెస్ట్. ఇప్పుడు ఇంట్రెస్ట్ లో కూడా హాబీకి కొంచెం కాంబినేషన్ ఉంటుంది, దగ్గర కాంబినేషన్ ఉంటుంది. లైక్ ఇంట్రెస్ట్ షుడ్ బి స్పెషలైజ్డ్ స్కిల్ ఇంట్రెస్ట్ ఉండాలి. అంటే ఇప్పుడు సపోజింగ్ యూ వాంట్ బిల్డ్ ఎ కెరియర్ ఆఫ్ స్విమ్మింగ్ అనుకోండి. స్విమ్మింగ్ ని మీరు చిన్నప్పటి నుంచి హాబీ లాగా తీసుకున్నారు 10th వరకు, ఇంటర్ వరకు. కానీ స్విమ్మింగ్ లోనే మీరు కెరియర్ చూస్ చేసుకుందాం అనుకుంటారు. అప్పుడు మీకు ఏమవుతుంది అంటే దానిలో స్కిల్ డెవలప్ చేసుకోవాలి మీరు కంప్లీట్లీ. అప్పటి వరకు మీ సరదా కోసం స్విమ్ చేసుకున్నప్పుడు మీరు ఏదో సమ్మర్ లోనో లేదా ఏదో వీకెండ్ లోనో చేసుకునే వాళ్ళు, ఇప్పుడు దాంట్లో ఒక కెరియర్ ప్లానింగ్ చూడాలి మీరు. దానిలో కెరియర్ ప్లానింగ్ అయితే మీకు ఏముంటుంది ఫ్యూచర్ దానివల్ల. ఇప్పుడు మీరు స్టేట్ వైజా, నేషనల్ వైడా, లేకపోతే ఇంటర్నేషనల్ వైడ్ వెళ్ళాలనుకుంటున్నారా స్విమ్మింగ్ లో అనుకోవాలి మీరు. అలాగే మీరు ఏదన్నా కూడా మీరు హాబీగా డెవలప్ చేసుకున్న వాళ్ళు ఆ హాబీని కెరియర్ గా మార్చుకోవాలంటే దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ యూ షుడ్ అండర్స్టాండ్. అది క్లియర్ ఉన్నప్పుడు మీ క్లారిటీ, నో నాకు ఇది హాబీయా, నాది సేమ్ హాబీ, సేమ్ నా ప్యాషన్, సేమ్ నేను కెరియర్ గా చూస్ చేసుకుందాం అనుకుంటున్నాను అని అంటే కూడా మేము దానికి కూడా సెపరేట్ టెస్ట్లు ఉన్నాయండి మా దగ్గర. మాకు సైకోమెట్రిక్ టెస్ట్ ఉన్నాయి. దానివల్ల మీది కరెక్ట్ గా మీరు డీల్ చేస్తున్నారా లేదా అని చెప్తాము. మీవి మూడింటికి రీజన్ ఏంటి, మీలో ఎంత స్కిల్ ఉంది, ఎంత తెలుసుకోవాలని మేము గైడ్ చేస్తామండి. సో ఇప్పుడు దెర్ ఆర్ అబౌట్ మనం మాట్లాడుకుంటే ఇండియాలో ఆల్మోస్ట్ 24,000 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి మేడం. సో ఈ కోర్సెస్ లో ఏది నాకు సెట్ అవుతుంది అనే చైల్డ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లావ్ ఇన్స్పైర్ కి మనకు ఒక స్టూడెంట్ వస్తారు, లేదా ఒక పర్సన్ హూ వాంట్స్ టు షిఫ్ట్ హిస్ కెరియర్ ఫ్రమ్ హిస్ 40-45+, అటువంటిది మన లావ్ ఇన్స్పైర్స్ లో హౌ డు వి గైడ్? సో ఇప్పుడు నేను ముందు ఇంట్రొడక్షన్ లో చెప్పానండి, ఏ ఏజ్ లోనో తీసుకోవచ్చు మీ కెరియర్ గైడెన్స్. స్టూడెంట్స్ తీసుకుంటే మరీ మంచిది ఆ టైంలో. స్టూడెంట్స్ తర్వాత మీరు స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు లైక్ ఇంటర్ లో తీసుకోవచ్చు, 10th లో తీసుకోవచ్చు, బీటెక్ లో తీసుకోవచ్చు, గ్రాడ్యుయేషన్ అయినాక తీసుకోవచ్చు, మాస్టర్స్ అయిపోయినాక తీసుకోవచ్చు, ఆర్ ఎనీ ఏజ్. ఇప్పుడు మేము 23 years లో చూసిన దానిలో ఈవెన్ సమ్ పీపుల్ హూ వాంటెడ్ టు షిఫ్ట్ దర్ ఎంటైర్ కెరియర్, ఒక 2 decades ముందర జాయిన్ అయిన వాళ్ళు 20 years తర్వాత 10 years తర్వాత రియలైజ్ అయ్యి ఇది నాకు సాటిస్ఫాక్షన్ లేదు, నేను ఐ వాంట్ టు షిఫ్ట్ మై కెరియర్, వేరే బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్నాను, ఐ వాంట్ టు గెట్ మై గైడెన్స్ డన్ అనే వాళ్ళు కూడా ఉన్నారండి చాలా మంది. సో వీళ్ళందరి కోసం ఏంటంటే, సో మా దగ్గర ఒక సైకోమెట్రిక్ టెస్ట్ ఉన్నాయండి, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టెస్ట్ ఉన్నాయి, ఒకటి కాదు మా దగ్గర మోర్ దెన్ అబౌట్ 11+ టెస్ట్ ఉన్నాయి. టెస్టెడ్ ప్రూవన్ టూల్స్ అండి దీనిలో అనేది. 100% రేటింగ్ ఉంటుంది మీకు దాంట్లో. ఇవి ఎందుకంటే మేము మీ పైన కాదు, రకరకాల ఇప్పుడు 23 years లో టెస్ట్ చేసాము ఈ అసెస్మెంట్ టెస్ట్. సో లాక్స్ ఆఫ్ పీపుల్ తీసుకున్నారు, మినిమం ఏజ్ 1 lakh and plus అని చెప్పొచ్చు. సో ఇంతమంది డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ కంట్రీస్ లో కూడా తీసుకున్నారు. సో లావ్ ఇన్స్పైర్ ఇంటర్నేషనల్ బ్రాండ్ అండ్ బేస్డ్ అట్ హైదరాబాద్ అండి. హైదరాబాద్ లో మాకు ఆఫీసెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మేము స్ప్రెడ్ అయ్యాము అక్రాస్ ద గ్లోబ్. అబౌట్ 30+ కంట్రీస్ లో మా విజిబిలిటీ ఉంది అని తీసుకుంటారు క్లయింట్స్. సో ఇంత స్ప్రెడ్ ఉంది అండి. సో అందుకని ఎవరికైనా నేషనల్ ఇంటర్నేషనల్ కూడా ఎవరైనా తీసుకోవచ్చు వచ్చి. చాలా మంది డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకొని తర్వాత వాళ్ళకి అనుకూలం టైంలో వచ్చి కూడా తీసుకొని వెళ్ళారు. సో ఇంత రేటెడ్ ఉంటుంది. సో యూ కెన్ ట్రస్ట్ us బ్లైండ్లీ ఆన్ దిస్ ఆస్పెక్ట్. తర్వాత మా దగ్గర ఇప్పుడు లతా గారు అడిగిన క్వశ్చన్ కి ఎలాంటివి అంటే, ఇప్పుడు చాలా మంది స్కోప్ అనే దగ్గరికి వచ్చేసరికి స్కోప్ ఆఫ్ కెరియర్ గైడెన్స్ ఏంటంటే అండి, చాలా మంది ఇప్పుడు వచ్చి అడుగుతారు, ఇప్పుడు నేను డబ్బులు చాలా సంపాదించే గైడెన్స్ చెప్పండి మేడం, గైడెన్స్ చేయండి కెరియర్, అట్లాంటి కెరియర్స్ ఏమైనా ఉన్నాయో అది గైడ్ చేయండి నాకు అని అంటారు. నా ఫ్రెండ్స్ చేస్తున్నారు అందుకనే నాకు నచ్చింది అని అంటారు. దీంట్లో ఒక ఉదాహరణ చెప్తానండి. నేను కొన్ని ఇయర్స్ కిందట మా దగ్గర ఒక సక్సెస్ఫుల్ అతను బ్యాంక్ లో చాలా బాగా వేరియస్ బ్యాంక్స్ లో ఒక ఫిక్స్డ్ శాలరీ జాబ్, చాలా మంచి పొటెన్షియల్ ఉంది, మంచి జాబ్ చేస్తున్నారు, సెక్యూర్ ఇన్కమ్ అన్ని ఉండేది. హీ వాజ్ ఇన్ 40s, 45 అలా ఉంది ఏజ్ అప్పుడు. 45 అరౌండ్ 48 years లో చాలా మందిని అతను అబ్జర్వ్ చేశాడంట. నేను బ్యాంక్ లో ఉండి క్లయింట్స్ ని అబ్జర్వ్ చేశాను. నేను బ్యాంక్ లో ఉండి నేను ఇలా అందరు డబ్బులు కౌంట్ చేస్తున్నాను, ఇలా చేస్తున్నాను, నా లైఫ్ అంతా ఇలా వెళ్ళిపోతుంది. 2 decades అయిపోయింది, నేను 20s లో వచ్చాను ఈ జాబ్ లోకి. అప్పట్లో ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ అనుకుని వచ్చాను. 2 decades అయిపోయింది నా జాబ్. అయితే నాకు నేను అంత డబ్బులు కౌంట్ చేస్తున్నాను, ఇలాగే కూర్చొని నేనేం గ్రో కావటం లేదు ఎక్కువ అని అనుకొని సడన్ గా ఏమి టెస్ట్ తీసుకోకుండా, గైడెన్స్ తీసుకోకుండా, ఏమి స్కిల్ అబ్జర్వ్ చేయకుండా అతన్ని జంప్ అయ్యేసి బిజినెస్ లోకి వచ్చారండి. సో అంటే ఏ టెస్ట్ తీసుకోకుండా, అంటే 40s లో వాళ్ళకు ఈక్యూ టెస్ట్ అని చాలా ఇంపార్టెంట్, అందరికీ ఇంపార్టెంట్. నేను ఈక్యూ గురించి చాలా నీడ్ ఆఫ్ ద డే అని చెప్తాను. సో అతను ఎమోషనల్ క్వాడ్రంట్ అతనికి ఏంటి, ఇప్పుడు ఆ ఎంప్లాయ్మెంట్ బ్యాంక్ జాబ్ కి చాలా బాగా సూట్ అయింది. అతను పొటెన్షియల్ గానీ, క్వాలిఫికేషన్ గానీ, అతను చేసే పనిలో గానీ, అది దాంట్లో ఎక్స్పీరియన్స్ గానీ బాగా సూట్ అయింది. కానీ ఇప్పుడు బిజినెస్ లో జంప్ కావాలంటే ఓవర్ నైట్, ఆ బిజినెస్ ఏం బిజినెస్ లో సర్టెన్ స్ట్రాటజీస్ ఉండాలి మనకు. బిజినెస్ లో కొన్ని థింగ్స్ ఉండాలి, మనం ముందే దానిలోకి వెళ్ళక ముందు చూసుకోవాల్సినవి, సర్వే చేసుకొని
మన ఈక్యూ లెవెల్స్, మన యాటిట్యూడ్, మన స్కిల్, మన ఫైనాన్స్ కండిషన్, ఇవన్నీ చూసుకొని మనం చేసే దానిలో నీడ్ ఏముంది ఇప్పుడు మార్కెట్ లో. మనం ఇక్కడ ఏ కంట్రీలో చేస్తున్నాం, ఇండియాలో చేస్తున్నామా, హైదరాబాద్ కి వేరే స్టేట్స్ కు డిఫరెన్స్ ఉంటుంది. అలా ప్రతి ఒక్కటి చూసుకొని మనం ఏదైనా ముందు చేస్తున్నా కూడా అక్కడ స్టార్ట్ చేస్తున్నాం బిజినెస్ లో అంటే అది ఫస్ట్ రోజు నుంచి ఉంటుందండి. సో దాంట్లో మనమే ఏమేమి చేయగలము, మన టీమ్ కి ఎంతమంది మనం చేయగలము, తర్వాత మనం కొలాబరేషన్ ఎంతమందితో చేయాలి, ఎందుకు చేయాలి, ఇవన్నీ ఉంటుంది డెప్త్ దాంట్లో. సో ఈ మనిషి ఏం చేశాడంటే ఆ క్లయింట్ జంప్ అయ్యేసేసి దాంట్లోకి బిజినెస్ లోకి వచ్చేసారు. ఒక 1-2 years లో ముందు సంపాదించుకున్న సేవింగ్స్ అన్ని బిజినెస్ లలో పెట్టేసి మల్టిపుల్ బిజినెసెస్ చేశారు. మల్టిపుల్ బిజినెసెస్ లో చేసేసి ఉండే సేవింగ్స్ అంతా వెళ్ళిపోయింది డబ్బు దాంట్లో పెట్టేసి. కొన్ని దానిలో తెలియకుండా చాలా లాసెస్ వచ్చింది, అతనికి అర్థం కాలేదు ఎలా చేయాలని. తర్వాత ఈక్యూ ల్యాకింగ్ వల్ల, ఈక్యూ అంటే ఎమోషనల్ మాస్టరీ అని నేను ఎప్పుడు చెప్తుంటాను. మనము దేంట్లో గ్రో కావాలంటే, ముఖ్యంగా ఒక కెరియర్ లో సక్సెస్ఫుల్ కావాలన్నా, పర్సనల్ లో కావాలన్నా మనకు ఈక్యూ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఎమోషన్స్ ఎలా మేనేజ్ చేయాలి మనం అన్ని పట్ల, మన పట్ల మనము, మన వర్క్ పట్ల మనము, కొలీగ్స్ పట్ల, మనుషుల పట్ల, సొసైటీ పట్ల, మనం డీలింగ్ పట్ల, అన్ని చోట్ల ఈక్యూ అనేది చాలా ఇంపార్టెంట్, మనం ఎలా డీల్ చేస్తాం అనేది. సో ఈ మనిషికి విపరీతమైన షార్ట్ టెంపర్ వస్తుంది, ఎప్పుడైనా అగ్రెసివ్ గా వేస్తాడు, ఎప్పుడైనా అబ్యూస్ చేస్తాడు, ఎవరైనా తిట్టేస్తారు. ఇలా ఉండే పర్సన్ ఏమవుతుందంటే అలా చెప్తూ అలా అందరినీ దూరం చేస్తున్నారు టీమ్ ని. వాళ్ళ స్టాఫ్ అందరూ వెళ్ళిపోయే వాళ్ళు, చెప్పా పెట్టుకున్న అబ్సెంటిజం ఎక్కువైపోయింది ఆ జాబ్ లో. తర్వాత అతను కూడా చాలా డబ్బులు పోతున్నప్పుడు సతమతం అవుతున్నాడు, డిప్రెషన్, యాంగ్జైటీలోకి గురయ్యాడు. సో చాలా ఇప్పుడు కనిపిస్తున్నప్పుడు ముందు జాబ్ లో వస్తుంది డబ్బు ఎవ్రీ మంత్, ఇక్కడ ఏంటంటే ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ పోతుంది డబ్బు. ఉండే డబ్బు అంతా సేవింగ్, ఎన్నో రోజులుగా సంవత్సరాలుగా చేసిన డబ్బులు అంతా సేవింగ్స్ అని రోజు రోజుకి క్లియర్ అయిపోతుంది, షేవ్ అవుతుంది, కంప్లీట్లీ ఎండ్ అయిపోతుంది అనమాట. ఉండేదంతా రావడంతో ఇన్ఫ్లో అనేది నీళ్ళు అయిపోవడము ఇవన్నీ జరిగాయి. అలాంటప్పుడు అక్యూట్ డిప్రెషన్, యాంగ్జైటీ, ఇంకా సూసైడల్ థాట్స్ లో ఉన్నప్పుడు మమ్మల్ని మీట్ అయ్యారండి. ఇన్ని జరిగే బ్యాక్గ్రౌండ్ లో ఆ టైంలో మా దగ్గరికి గైడెన్స్ వచ్చారు, కౌన్సిలింగ్ అండ్ కోచింగ్ వచ్చారు. ఫస్ట్ యాజ్ ఎ క్లయింట్, యాజ్ ఎ కౌన్సిలింగ్ వచ్చినప్పుడు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందువల్ల ఇంత డిప్రెషన్ లో ఉన్నారు, ఎందువల్ల సతమతమవుతున్నారు అసెస్మెంట్ చేసినప్పుడు మాకు వచ్చినది ఏంటంటే అతను చాలా డిప్రెషన్ అండ్ ఈక్యూ లాకింగ్ లో గురించి చేసి, దాని తర్వాత హీఈస్ నౌ డూయింగ్ వెరీ వెల్ అండి. సో ఇంత అవసరం ఉంటుంది తెలుసుకోవడం. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, ఒక మనిషికి ఎవ్రీ మంత్ డబ్బులు వచ్చే వాళ్ళకు క్రోర్స్ లో లాసెస్ వస్తే ఇలా వెళ్ళిపోయి, ఎవరైనా చేయొచ్చండి బిజినెస్, అలా అని నేనే చేయకూడదా నువ్వే చేయకూడదు అని కాదు, ఎవరైనా చేయొచ్చు. కానీ ఒక ప్రాపర్ గైడెన్స్ అండ్ ఒక ప్రాపర్ అసెస్మెంట్ చేసి, మన పర్సనాలిటీ గురించి మనకు తెలిసి, మనలో ఏంటి స్కిల్, మనలో ఏం పర్సనాలిటీ, ఇది సూట్ అవుతుంది, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన క్వాలిఫికేషన్ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని వెళ్ళడం వల్ల మంచిగా చేయగలుగుతారు బిజినెస్. దాంట్లో ఏమేమి అవసరమో బిజినెస్ లో అని కూడా తెలుసుకొని వెళ్ళడం వల్ల చేయగలుగుతారు. లేదంటే ఇట్లాంటి చేయలేక చాలా మంది చేశారు. 10th కంప్లీట్ చేసే లోపల they are not able to cope up with the stress that is being given by these kind of NEET, IIT coachings. వీటికి స్ట్రెస్ కూడా చదువుకోలేని పరిస్థితి. వీళ్ళకి మనం మన లావ్ ఇన్స్పైర్ లో మనం హౌ కెన్ వి హెల్ప్ దీస్ కైండ్ ఆఫ్ కిడ్స్? వీళ్ళకు మనము సైకోమెట్రిక్ టెస్ట్ ద్వారా వాళ్ళ పొటెన్షియల్ తెలుసుకుంటామండి. ఫస్ట్ వాళ్ళ స్కిల్ తెలుసుకుంటాము, వాళ్ళ ఐక్యూ లెవెల్స్ తెలుసుకుంటాం. ఇక్కడ ఇప్పుడు చైల్డ్ ఈజ్ ఓన్లీ ఇన్ లైక్ వాళ్ళకి ఐఐటికి వెళ్ళాలంటే వాళ్ళు మ్యాథ్స్ లో మనం లాజికల్ థింకింగ్ చెక్ చేస్తాము, ఇప్పుడు ఉంటారు వాళ్ళతో పాటు కిడ్స్ కాబట్టి పేరెంట్స్ కూడా ఉండాలి. సో ఆ గైడెన్స్ లో వాళ్ళకి చూపిస్తాం అనమాట, ఈ సైకోమెట్రిక్ టెస్ట్ చేసామంటే మీ కిడ్ కి ఇలా ఉంది. సో ఇలాంటి కిడ్ వాళ్ళ ఎక్స్ట్రాడినరీ పొటెన్షియల్ ఉంది, లేదా యావరేజ్ ఉంది, లేదా హై ఉంది, వాళ్ళకు డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నాయండి మాకు. సో అలా ఎక్స్ట్రాడినరీ హై పొటెన్షియల్ ఉండే వాళ్ళు రిస్క్ తీసుకోగలుగుతారు, వాళ్ళలో ఆ కోప్ అప్ స్కిల్స్ ఉంటాయి. సో అది మేము పేరెంట్స్ చెప్తాం, మీ చైల్డ్ కి ఇంత ఉంది, ఎక్స్ట్రాడినరీ ఉంది, సో హీఈస్ ఎలిజిబుల్ టు గో టు ఎనీ ఐఐటి ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్ అని చెప్తాం. సో అప్పుడు మీరు ఐఐటి దానిలో పెట్టండి, కోచింగ్ ఇప్పించండి, వీళ్ళకు ఛాన్సెస్ ఉన్నాయి రావడానికి అని చెప్తాం. అదే వాళ్ళకు హై ఉన్నింది అనుకోండి, ఐఐటి ఇస్ ఎ ఛాన్స్, మీరు పుష్ చేయకండి, లెట్ ద చైల్డ్ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాన్స్, అది వస్తుందా బాగుంటుంది అనేసి అది కూడా మేము క్లియర్ గా చెప్తాం. సో దట్ చైల్డ్ ప్రెషరైజింగ్ వలన ఇంటర్మీడియట్ లో వాళ్ళకు ఈ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, లోన్లీనెస్ అండ్ సూసైడల్ వి చాలా ఆపుతామండి దానివల్ల మేము. ఎగ్జాక్ట్లీ. సో అదే బికాస్ వాళ్ళు అది అడాప్ట్ చేసుకోలేక లాట్ ఆఫ్ పేరెంట్స్ కమ్ టు మీ బ్రాండెడ్ స్కూల్స్ నుంచి వచ్చి వాళ్ళు అడాప్ట్ చేసుకోలేక ఈ ఐఐటి నీట్ ఐఐటి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీకు తెలుసు నాకు తెలుసు యాజ్ అ కెరియర్ గైడ్ అండ్ కోచ్ దట్ ఐఐటి or NEET or being a doctor or an engineer is not the thing. There are a lot of other things which might interest a child to do, right? So దీనికి మనం what kind of a guidance we can give to the parents? మీ ఉద్దేశంలో పేరెంట్స్ కి గైడెన్స్ ఇవ్వాలా లేకపోతే స్టూడెంట్స్ కి ఇవ్వాలా గైడెన్స్?
సో బోత్ నీడ్ గైడెన్స్ అండి, ఎందుకంటే పిల్లలకి ఇది తెలియాలి, తర్వాత పేరెంట్స్ కూడా తెలియాలి, ఇద్దరికి గైడెన్స్ అవసరం ఉంటుంది. సో పేరెంట్స్ షుడ్ బి అండర్స్టూడ్ అబౌట్ ద చైల్డ్ పొటెన్షియల్. చాలా మందికి వేరే ఎవరైనా చెప్తే, అన్ప్రొఫెషనల్స్ కానీ వేరే ఎవరైనా చెప్తే వాళ్ళు తీసుకోరండి. అందుకోసమే రైట్ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ వాళ్ళ మంచి కోర్స్ వాళ్ళ క్వాలిఫైడ్ బ్యాక్గ్రౌండ్ లో చేయడం వల్ల, ఈ సైకోమెట్రిక్ వల్ల, గైడెన్స్ వల్ల వాళ్ళ చైల్డ్ ని పేరెంట్స్ ముందనే కౌన్సిల్ చేస్తాం, పేరెంట్స్ కూడా కౌన్సిల్ చేస్తాం. అప్పుడు చెప్తాం మీ చైల్డ్ పొటెన్షియల్ ఇదండి, మీరు ఇంత వెల్విషర్ గా చేస్తున్నారు ఇవన్నీ, సో ఇది చూడండి, మీ చైల్డ్ ఇలా ఉంది, వాళ్ళకు ఐక్యూ లెవెల్స్ ఇలా ఉంది, ఇవి వాళ్ళ థింకింగ్, వాళ్ళ బ్రెయిన్ అనాలిసిస్ ఇవన్నీ, సో దే కెన్ ఏబుల్ టు డూ ఇట్ అని చెప్తాము. ఆ కాన్ఫిడెన్స్ తో వాళ్ళు ఎంత కోపప్ చేయగలరు. కొంతమంది సెన్సిటివ్ ఉంటారండి చాలా పిల్లలు, వాళ్ళ పట్ల ఎక్కువ ప్రెషరైజ్ చేస్తే వాళ్ళు చేయలేకపోతారు. అలా చేయలేకపోవడం వల్ల వాళ్ళకు చాలా ఇబ్బందులతో గురవుతారు. వాళ్ళు చెప్పుకోలేరు, పేరెంట్స్ చెప్పలేరు, వాళ్ళ పియర్ గ్రూప్ తో చెప్పలేకపోతారు, కాంపిటీషన్ భరించలేకపోతారు, ప్రెషర్, ఇవన్నిటి వల్ల చాలా సతమతం అవుతుంటారు. అందువల్ల ఆ స్ట్రెస్ కూడా చెప్పలేరు పేరెంట్స్ కి ఇంట్లో. అందుకని మేము పేరెంట్స్ ముందరే చేస్తాం కౌన్సిలింగ్, వాళ్ళకు కూడా చెప్తాం కొన్ని థింగ్స్, ఇండివిజువల్ కూడా చేస్తాం, చైల్డ్ గురించి తెలుసుకోవడానికి ఇండివిజువల్లీ కూడా చేస్తాము. ఓకే, సో దీంట్లో వాట్ వుడ్ బి ద హౌ డు యు అసెస్ అ చైల్డ్ మీ అకార్డింగ్ టు సైకోమెట్రిక్ టెస్ట్ ఎట్లా అసెస్ చేస్తాం? కొన్ని కీ స్ట్రాటజీస్ ఫాలో కావడం చాలా ఇంపార్టెంట్ అండి. దాంట్లో ముఖ్యమైనవి చాలా ఉన్నాయి పారామీటర్స్, కానీ మనకు ఈరోజు పార్ట్ లాగా చేస్తున్నామండి మేము. సో మెయిన్ పారామీటర్స్ చెప్తాము ఇప్పుడు నేను, లత గారు. నెంబర్ 1 ఇస్ ఆప్టిట్యూడ్ టెస్ట్. మా దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఆప్టిట్యూడ్ టెస్ట్ అని చేస్తాము. ఆప్టిట్యూడ్ టెస్ట్ లో మీకు లైక్ ఏదైనా ప్రొఫెషన్ ఉండొచ్చు, తీసుకోవాలనుకోవచ్చు, లేదంటే మీరు ఏ ఏజ్ లో ఉండొచ్చు. ఆ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆన్లైన్ టెస్ట్ ఉందండి మా దగ్గర, ఆన్లైన్ టెస్ట్ చేస్తాం. ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆన్లైన్ టెస్ట్ ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. ఇప్పుడు కోవిడ్ టైంలో మీరు అనుకుంటున్నారు కదా, ఇప్పుడు ఎందుకు వై కెరియర్ గైడెన్స్ ఇస్ ద నీడ్ ఆఫ్ ద డే అన్నామంటే, ఇప్పుడు చాలా మంది పిల్లలు ఇంటర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, ఏం చేద్దాము అని అనుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు చాలా మంది. సో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, చాలా మంది యూ మస్ట్ అండర్స్టాండ్ దట్ ఎలా ఇప్పుడు తీసుకోవాలి మనము ఆప్టిట్యూడ్ టెస్ట్, ఎలా మనం వెళ్ళాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఇది ఎలా మనము హౌ టు గెట్ ఇట్ అనేది ఫస్ట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ తీసుకోండి. ఆన్లైన్ లో నంబర్స్ మరీ చెప్తాము, నాది లతా గారిది మరీ ఎండ్ ఆఫ్ ద డే ప్రోగ్రామ్ లో మళ్ళీ చెప్తాము మేము నంబర్స్ కూడా. ఇప్పుడు నీడ్ ఆఫ్ ద డే లో చాలా మంది ఈ కోవిడ్ లాక్డౌన్ పీరియడ్ అయిపోయి మనకు ఇప్పుడు నౌ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే స్టిల్, బట్ ఇంకా మనకు భయం, అన్సర్టనిటీ అంతా ఉంది, కోవిడ్ ఇస్ స్టిల్ ఆన్. సో అందుకోసం ఇది మీరు ఏం చేయాలంటే తీసుకోండి, ఫోన్ లో కౌన్సిలింగ్ తీసుకోండి ఫస్ట్. దాంట్లో మేము గైడెన్స్ చేస్తాము, మీరు ఎలా తీసుకోవచ్చు యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది చాలా మేము గైడెన్స్ చేస్తాము. దాన్ని బట్టి మీరు ఎక్కడ కూర్చుంటారో అక్కడ ఉండేసి మీ ఇంట్లోనే తీసుకోవచ్చు. అది మీకు దానిలో కంప్లీట్ డెప్త్ అర్థమైందంటే తర్వాత నెక్స్ట్ లెవెల్ కి మేము తీసుకెళ్తాం. మేము తర్వాత ఏం చేయాలని చెప్తాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పారామీటర్ ఇస్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఈ యాప్టిట్యూడ్ లో మీ స్కిల్ గురించి మీకు తెలుస్తుంది, మీ నాలెడ్జ్ గురించి మీకు అర్థమవుతుంది. సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ మీరు ఏదైతే చూస్ చేసుకుందాం అనుకుంటారో కెరియర్, ఆ కెరియర్ లో మీ సబ్జెక్ట్ ఎంత ఉంది నాలెడ్జ్, మీకు ఎంత స్కిల్ ఉంది మీకు అనేది అర్థమవుతుంది దాంట్లో మీకు. దెన్ సెకండ్ వన్ ఇస్ వాట్ డు యు సే లత గారు అబౌట్ దిస్ యాప్టిట్యూడ్ గురించి? ఇంట్రెస్ట్ యాప్టిట్యూడ్ గురించి, యా దట్ ఇస్ ట్రూ. అంటే వాట్ హీ వాంట్స్ టు చూస్, a child wants to choose is important. Attitude towards మీరు ఇందాక అన్నట్టు ఇంట్రెస్ట్, హాబీ రెండు, those two are different things. So they must not mistake that హాబీ is their firing instinct కాబట్టి వాళ్ళు దాన్ని తీసుకొని జాబ్ అదే చేయాలనేది రూల్ ఏం లేదు. కాబట్టి యాప్టిట్యూడ్ డస్ మ్యాటర్ హియర్, అదొకటి. దెన్ కమ్స్ ది ఇంట్రెస్ట్ పార్ట్ ఆఫ్ అ చైల్డ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ వెన్ వి టాక్ అబౌట్ కెరియర్ యాజ్ ఇట్ ఈస్. కెరియర్ లో ఇంట్రెస్ట్, ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఇందాక మీరు ఇన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్పారు, ఏదో ఇంట్రెస్ట్ కెనాట్ కీప్ ఆన్ చేంజింగ్, రైట్? సో ఒక ఫోకస్ అనేది ఇంపార్టెంట్ అబౌట్ అ చైల్డ్. అండ్ వాట్ యు సే అబౌట్ ది పర్సనాలిటీ అండి మధురిమ గారు, పర్సనాలిటీ ఆఫ్? yes. సో మళ్ళీ రిపీట్ చేయడానికి ఫస్ట్ ఈస్ యాప్టిట్యూడ్ అండి. యాప్టిట్యూడ్ ఆన్లైన్ తీసుకోవచ్చు, ఆఫ్లైన్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఆన్లైన్ తీసుకోండి మీరు. ఆన్లైన్ వెరీ ఎఫెక్టివ్, టెస్టెడ్, ప్రూవ్ అని ఉన్నాయి మా దగ్గర టూల్స్. ప్లీజ్ రీచ్ us. తర్వాత ఎక్కడి నుంచైనా మీరు రీచ్ కావచ్చండి, మా నంబర్స్ ఉన్నాయి, మేము మళ్ళీ షేర్ చేసుకుంటాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు మెసేజ్ చేయండి. ఒకవేళ మీరు కాల్ చేస్తే మేము ఫోన్ ఎత్తకపోతే మీరు మెసేజ్ చేయండి, మేము రీచ్ అవుతాం, మీకు మా టీమ్ రీచ్ అవుతుంది, మీరు మెసేజ్ చేయండి. దాని తర్వాత ఇంట్రెస్ట్, ఫస్ట్ యాప్టిట్యూడ్, తర్వాత ఇంట్రెస్ట్ చెక్ చేస్తాం మేము. ఇంట్రెస్ట్ అంటే మీరు తీసుకునే కెరియర్ లో మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది, మీ ఇంట్రెస్ట్ లో మేము వై రీజన్ అని చెక్ చేస్తామండి. ఇంట్రెస్ట్ లో వై రీజన్ అంటే ఎందుకని ఇది చూస్ చేసుకుంటున్నారు,
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లత గారు కెరియర్ కోచ్, నేను లైఫ్ కోచ్, బిజినెస్ కోచ్, సైకాలజిస్ట్ ఇవన్నీ కదా. మా టీమ్ లో వీఆర్ టీమ్ అండి, వీఆర్ బిజినెస్ అసోసియేట్స్. తర్వాత మాకు ఇద్దరికి 2 decades అండ్ ప్లస్ ఉంది ఎక్స్పీరియన్స్ కూడా. ఇప్పుడు మేము చేస్తున్నప్పుడు మాకు మీరు అర్థం చేసుకోవచ్చు మేము ఎందుకని ఒక 2 decades ఒక కెరియర్ ఇచ్చాము, ఎందుకని ఇది మాకు ఎంతో ఇష్టమైన ప్రొఫెషన్ అంటే మేము మా ఇంట్రెస్ట్ దీనికి కలిసింది కాబట్టి అండి. ఇప్పుడు మాకు ఇంట్రెస్ట్ ఎందుకు, ఇప్పుడు వరల్డ్ లో ఎంతో మంది ఉంటారు, ఎందుకని మన టీమ్ ని కూడా రైట్ వీళ్ళని చూస్ చేసుకుంటాం మనము, ఎంతో మంది చేస్తుండొచ్చు, కానీ ఎందుకు లైక్ అట్రాక్ట్స్ లైక్ అని అంటాం కదండి. రైట్ పీపుల్ ని అట్రాక్ట్ చేసుకుని రైట్ జోన్ ఉండాలి మనకి ఎప్పుడు చేసే దానిలో పని. అప్పుడు ఇంట్రెస్ట్ దానిలో నేను ఒక క్లయింట్ గురించి చెప్తాను. ఒక క్లయింట్, వన్ ఆఫ్ అవర్ క్లయింట్, వాళ్ళ ఎన్ఆర్ఐస్, వాళ్ళ అమ్మ నాన్న యుఎస్ లో ఉన్నారు. ఈ అబ్బాయి ఇండియాకి వచ్చాడు, వాళ్ళ ఒకటే కొడుకు, వాళ్ళ అమ్మ నాన్న యుఎస్ లో ఉంటే ఇంటర్ వరకు చాలా మంచి మార్క్స్ వచ్చాయి అబ్బాయికి, చాలా బాగా చదువుతున్నాడు అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న మెడిసిన్ చదివిద్దామని అనుకున్నారు ఈ అబ్బాయిని. సో ఇండియాకు పంపిస్తున్నారు. వాళ్ళ అమ్మమ్మ తాతయ్యల దగ్గర పెట్టేసి, వాళ్ళు కూడా కొంచెం ఓల్డ్ ఏజ్ ఉంటే ఈ అబ్బాయి ఉంటాడు వాళ్ళ దగ్గర, మంచిగా ఉంటాడు, చదువుకుంటాడు అని పంపించారు ఇండియాకు. సో ఇండియాకు పంపించారు, అబ్బాయి మెడిసిన్ చేశాడు, హౌస్ సర్జన్ చేశాడు, మాస్టర్స్ చేశాడు, అన్ని అయిపోయింది. ఒక 11 years అబ్బాయి మొత్తం ఎడ్యుకేషన్ ఇచ్చాడు ఇంటర్ తర్వాత. 11 years అయిపోయిన తర్వాత ఆ అబ్బాయి ఫ్రెషర్ గా ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. 1 year అయిపోయింది. 1 year చేసిన తర్వాత ఇంకొక 1 year గ్యాప్ ఉంది. ఆ తర్వాత ఇయర్ లో నా దగ్గరకు వచ్చాడు. అంటే ఆల్మోస్ట్ ఆ అబ్బాయి ఇంటర్ తర్వాత 12 years తర్వాత హీ మెట్ మీ వన్ డే. ఆ అబ్బాయి చాలా లావ్ అయిపోయాడు, ఒబేస్ ఉంది బాడీ, నేను చూసినప్పుడు చాలా హైట్ వెయిట్ కి చాలా. తర్వాత ఎర్లీ 30s లో ఉన్నాడు. తర్వాత హీఈస్ ఇంటూ అక్యూట్ డిప్రెషన్ లో ఉన్నాడు. అక్యూట్ డిప్రెషన్ లో, లోన్లీనెస్ లో, హీఈస్ నాట్ ఏబుల్ టు స్పీక్ అవుట్ వెల్, చెప్పలేకపోతున్నాడు, ఏమవుతుందో లోపల సతమతం అవుతున్నాడు బాధతో, ఇలా ఉన్నాడండి. అతని మూడ్, అతని ఎమోషన్స్ అలా ఉన్నాయి నా దగ్గరికి వచ్చినప్పుడు అతను. సో అలా ఉన్నప్పుడు ఏమైంది అని అంటే, ఫస్ట్ అతనికి ఎందుకు డిప్రెషన్ ఉంది, యాంగ్జైటీ ఎందుకు ఉంది, స్ట్రెస్ ఎందుకు ఉంది, దేని వల్ల అని చెప్పి కనుక్కొని అన్ని థెరపీస్, కౌన్సిలింగ్స్ అయిపోయాక తర్వాత బ్యాక్గ్రౌండ్ ఆఫ్ నాలెడ్జ్, స్కిల్, జాబ్, వర్క్, ఎక్స్పర్టీస్ ఏముంది చేస్తాడు అని అన్ని థెరపీలో వస్తుంది. అన్ని చేసిన తర్వాత అతనికి అప్పుడు ఇంటర్ వరకు బాగుంది, తర్వాత గైడెన్స్ లేదు, ఏ కెరియర్ గైడెన్స్ తీసుకోలేదు. ఇంటర్లో మార్క్స్ బాగున్నాయి కాబట్టి, డబ్బులు కూడా ఉంది కాబట్టి వాళ్ళు చదవడానికి ఓపిక ఉంది, ఇంట్రెస్ట్ ఉంది ఆ టైంలో చదువుకోవడానికి డబ్బులు పెట్టేసి, అందుకని వెళ్ళాడే కానీ అబ్బాయికి ఇంట్రెస్ట్ లేదు అక్కడ. అబ్బాయి డాక్టర్ ప్రొఫెషన్ పైన ఇంట్రెస్ట్ లేదు, దానిపైన అతనికి కంప్లీట్ ఏం అవసరం ఒక డాక్టర్ అనేది అర్థం కాలేదు అతనికి. ఎప్పుడూ చెప్తాను చూడండి, నేను ఈ రోజు ఈ కోవిడ్ టైంలో అందరూ ఒక వారియర్ లాగా డాక్టర్స్ నిలబడి అందరికి హెల్ప్ చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాల్సిన ఒకటే అండి, వరల్డ్ వైడ్ ఆ డాక్టర్ లో ఒకరి పట్ల ఎంత ప్రేమ ఉంది చెప్పండి, ఒక ఫీలింగ్ ఎంత ఉంది ఒక మనిషి పట్ల, హ్యుమానిటీ పట్ల, వరల్డ్ పట్ల ఎంత ఫీలింగ్ ఉంటే ఆ డాక్టర్ అలా చేయగలుగుతారు చెప్పండి. సో ఇక్కడ ఈ క్లయింట్ కి ఏ మాత్రం ఆ ఫీలింగ్ లేదు. ఆ అబ్బాయికి మార్క్స్ బాగున్నాయి, పర్సంటేజ్ బాగుంది, ఈవెన్ ఎంబీబీఎస్ లో కూడా పర్సంటేజ్ చాలా బాగుంది, హౌస్ సర్జన్ లో బాగుంది, తర్వాత కూడా అబ్బాయి మాస్టర్స్ లో కూడా చాలా మంచి పర్సంటేజ్ ఉంది. కానీ మీరందరూ తెలుసుకోవాల్సిన, పేరెంట్స్ కానీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి. మనము డాక్టర్ అనేది సర్టిఫికేట్ ఒకటి కాదు, మన దగ్గర డబ్బులు ఉంది కదా చదివిద్దాం కదా, పిల్లలకి డాక్టర్ ఇంజనీర్ అయిపోయింది అని అనుకుంటాం మనం, చాలా మంది అనుకుంటారు పేరెంట్స్, వాళ్ళు సెట్ అయిపోతారు ఇంకా అయిపోయింది, సెటిల్ అయిపోతారు ఇంకా అనేసి. కానీ మనకు తెలియాల్సిన విషయము, యాజ్ అ సైకాలజిస్ట్ ఇన్ డెప్త్ చెప్తున్నారు చూడండి, ఒక డాక్టర్ ఈస్ బియాండ్ దిస్ క్వాలిఫికేషన్ అండ్ సర్టిఫికేట్. ఒక ఫీలింగ్ ఫర్ ద ఫీలింగ్ ఆఫ్ ద అదర్ పర్సన్. ఒక మనిషి ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఫీల్ అవుతుంటే వాళ్ళలో ఇట్స్ అబౌట్ ఎ ఫీలింగ్ యూ గో త్రూ. వాళ్ళకి ఆ బాధ ఉన్నప్పుడు మీలో కలుగుతుంది వాళ్ళకంటే ఎక్కువ బాధ. ఈ రోజు ఈ కోవిడ్ కి ఇంతమంది వారియర్స్ లాగా డాక్టర్స్ చేస్తున్నాము అని అంటే ఓన్లీ ఇట్స్ ఎ వారియర్ సార్ట్ ఆఫ్ ఫీలింగ్ అనమాట. ఒక మనిషికి మనం నిలబడి ఈరోజు చేయాలనే ఫీలింగ్ వల్ల ఇలాంటి ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఆ కెరీర్ వాళ్ళు కరెక్ట్ గా వెళ్తుంది, దానిలో 100% సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అదొక తపస్సు లాగా ఉంటుంది వాళ్ళకి. సో ఇది ఇంపార్టెంట్ అండి కెరియర్ లో చూస్ చేసుకోవడం, ఇంట్రెస్ట్ అని అంటాం దానికి. ఇప్పుడు చూసారు కదండి, అతని క్వాలిఫికేషన్ ఉంది, అన్ని ఉన్నాయి. ఇప్పుడు డిప్రెషన్ లో ఉన్నప్పుడు చాలా లావ్ అయిపోతారు మనుషులు, లేదంటే సన్నగా కూడా అయిపోతారు. అబ్బాయి చాలా లావ్ అయిపోయాడు, ఇంట్లో 1 year ఇంట్లోనే కూర్చున్నాడు, ఏం చదవకుండా ఏం చేయకుండా, వర్క్కి వెళ్ళలేదు, చదవలేదు, ఏమి చేయలేదు, డిస్కంటిన్యూ చేసేసాడు వర్క్ కూడా. సో 1 year అబ్బాయి అంత డిప్రెషన్, యాంగ్జైటీలో ఉంది. తర్వాత వచ్చిన తర్వాత ఇంకొక 1 year పట్టిందండి అబ్బాయి నార్మల్ కావడానికి. అట్లా అక్యూట్ లో వచ్చినప్పుడు ఓవర్ నైట్ ఏమీ కాదండి వాళ్ళకు, అట్లీస్ట్ అబౌట్ 10 to 20 థెరపీస్ అవసరం వచ్చింది, గైడెన్స్ అవసరం వచ్చింది. తర్వాత ఏం చేయగలడో ఇది కాకుండా అని తెలుసుకొని, ఇప్పుడు మీరు అందరూ క్వశ్చన్ చేసుకోండి, 12 years ఒక మనిషి లైఫ్, చదువుకి ఇచ్చిన అబ్బాయి అదే గైడెన్స్ తీసుకుంటే ఫస్ట్ లో వచ్చేసి ఆ 12 years మంచి ఎఫెక్టివ్ గా వెళ్తుంది కదా.
మీ అందరు క్వశ్చన్ చేసుకోండి మిమ్మల్ని మీరు. మనం ఎంతో స్పెండ్ చేస్తాం ఎడ్యుకేషన్ కి, పిల్లల పట్ల, చదువు పట్ల, స్కూల్స్ కి, కాలేజెస్ కి. కానీ ఇది అవసరమో అని తెలుసుకోకుండా మనం వేస్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ టైం ని. ఈ అబ్బాయి ఒక లైవ్ ఎగ్జాంపుల్ అండి. ఆ రోజు అబ్బాయి పడే బాధ నా మనసు ఏడ్చిందండి ఆ అబ్బాయి కోసం. ఆ రోజు సో మెనీ డేస్ ఐ వాస్ థింకింగ్ సో మచ్ అబౌట్. నా ఆ రోజు ఐ విష్ ఆ 12 years ముందర అబ్బాయి నన్ను మీట్ అయింటే ఎంత బాగుండు, నేను అబ్బాయిని రీచ్ అయింటే ఎంత బాగుండు అని ఎన్నోసార్లు అనుకున్నా నేను. సో ఇంకెప్పుడు వరల్డ్ లో ఇలాంటివి జరగకూడదు అని మరీ మేము ఇప్పుడు ఎస్క్యూ హంగామా తరపున నుంచి మళ్ళీ వచ్చి మీ అందరికీ రీచ్ కావాలని చెప్తున్నామండి. ఎన్నో విధాలుగా మేము సోర్సెస్ లో రీచ్ అవుతున్నాము. ఈ రోజు ద మోస్ట్ పవర్ఫుల్ ఎస్క్యూ హంగామా తరపున మీకు వచ్చి చెప్తున్నాం ఇది మరి మీరు అందరూ ఇది వినేసి కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయండి. నెక్స్ట్ ఈస్ పర్సనాలిటీ. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్న పర్సనాలిటీలో అబ్బాయి పర్సనాలిటీ, స్కిల్ గానీ, ఇంట్రెస్ట్ గానీ ఏది కూడా డాక్టర్ కి సూట్ కాదు. అంటే ఆ అబ్బాయికి మార్క్స్ బాగా వస్తున్నాయి, డబ్బులు ఉంది, కానీ దీంట్లో కంటే బియాండ్ ఒక ఫీలింగ్ అనేది పర్సనాలిటీ, ఎంపతి అంటాం కదండి. ఎంపతి అనేది చాలా ఇంపార్టెంట్ ఒక డాక్టర్ కి. నేను ఎంపతైజ్ అవుతున్నాను ఎదుటి వాళ్ళకి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ చదువు దగ్గర కంటే కూడా వాళ్ళ పర్సనాలిటీ వాళ్ళకి సూట్ అవుతుందా లేదని చాలా ఇంపార్టెంట్. సో ఇది మేము తెలుసుకుంటాం. మా దగ్గర పర్సనాలిటీ అసెస్మెంట్ టెస్ట్లు ఉన్నాయండి. దాని ద్వారా మేము ఈ పర్సనాలిటీ తెలుసుకుంటాము. వాళ్ళది ఏ పర్సనాలిటీ, వాళ్ళు ఈ కెరియర్ తీసుకుంటే చాయిస్ వాళ్ళకి ఎలా ఉంటుంది వాళ్ళది. ఇప్పుడు లేదనుకోండి, ఇప్పుడు నేను ఒక ఆర్కిటెక్ట్ కావాలనుకుంటాను సైకాలజిస్ట్ కాకుండా. దాంట్లో నేను అన్ని చెక్ చేసుకున్నప్పుడు నేను ఆర్కిటెక్ట్ ఎక్కువ సూట్ అవుతారో దేనికి అవుతుందని తెలుస్తుంది. లేదు నా వై రీజన్ నేను డిజైనర్ గా ఆర్కిటెక్ట్ గానే కావాలి, ఇంటీరియర్ డిజైనరో లేకపోతే ఆర్కిటెక్ట్ వెళ్ళాలి నా కెరియర్ అనుకుంటే, ఫర్ షూర్ నేను ఆ స్కిల్ నాకు తెలియాలి, ఆ పర్సనాలిటీ నేను తెచ్చుకోవాలి. నేను చేయాలంటే అది ఐ షుడ్ బిల్డ్ మై సెల్ఫ్ దట్ పర్సనాలిటీ. అది కూడా ఛాన్స్ ఉంది మీకు. మీరు తెలుసుకుంటే యూ కెన్ రియల్లీ ఎన్హాన్స్ యువర్ ఓన్ స్కిల్స్ అండ్ ద పర్సనాలిటీ. అంటే పర్సనాలిటీ మీరు బిల్డ్ చేసుకోవచ్చు. అది రైట్ టైంలో మీరు రైట్ గా వచ్చినప్పుడు, మీరు గైడెన్స్ తీసుకున్నప్పుడు మీరు బిల్డ్ చేసుకోవచ్చు. లతా గారు, వాట్ ఈస్ యువర్ వ్యూ ఆఫ్ పర్సనాలిటీ అండి? ఎగ్జాక్ట్లీ. అంటే మీరు అన్నట్టు ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ టైం మనం ఇంకా వీ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ ఇస్ అవర్ పర్సనాలిటీ, వాట్ యాక్చువల్లీ ఇంట్రెస్ట్ అస్. అప్పుడు అటువంటి ఈ పర్సనాలిటీ టెస్ట్ లావ్ ఇన్స్పైర్ లో వీ హ్యావ్ గుడ్ టీమ్ హూ డస్ ఆల్ దీస్ అసెస్మెంట్స్ అండ్ గివ్స్ అ కరెక్ట్. ఇప్పుడు మనం మార్కెట్ లో ఎంతో మందిని చూస్తుంటాం, ఎంతో మంది సైకోమెట్రిక్ టెస్ట్ చేస్తాం, అది ఇది అని చూస్తుంటాం. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే కరెక్ట్ గా మనకి సూట్ అయ్యేది అంటే ఇప్పుడు ఇట్ ఈస్ ఆల్ అబౌట్, యాజ్ యూ సెడ్, డాక్టర్ అనేవాడు చేయగలగాలి ప్రాపర్ గా. అది ఫిజికల్ రోగం అయినా సరే, సైకాలజిస్ట్ అయినా సరే, క్లినికల్ సైకాలజిస్ట్ అయినా, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం మనిషికి వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది గైడ్ చేయగలిగితే దట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్. సో అటువంటిది మన లావ్ ఇన్స్పైర్స్ లో వీఆర్ డూయింగ్ ఇట్ విత్ అ గుడ్ number of good team who are qualified to do it, good clinical psychologists and good assessments and all that, so we can do it. So personality is also very important. తర్వాత నెక్స్ట్ కమ్స్ యువర్ ఇంటెలిజెంట్ లెవెల్స్ కూడా టెస్ట్ చేసే మెజర్మెంట్స్ ఆర్ ఆల్సో దేర్ ఇన్ లావ్ ఇన్స్పైర్స్. సో దాని గురించి చెప్పండి మధురిమ గారు. ఇప్పుడు మన లావ్ ఇన్స్పైర్ లో లతా గారు మీరు కూడా చూసారు, ఎంతో వేల కొద్ది మంది, లక్షల కొద్ది మంది క్లయింట్స్ వస్తున్నారు మనకు. మీరు కూడా చూసారు, పర్సనల్లీ మీరు చాలా మంది తీసుకున్నారు, ఈ టెస్ట్లన్నీ కూడా తీసుకున్నారు. మీరు నాతో పాటు మన ఎంటైర్ టీమ్ ని కూడా మీరు గైడ్ చేశారు. సో ఇలా మనం చేస్తున్నప్పుడు ఇంటెలిజెన్స్ అనేది, మన ఇంటెలిజెన్స్ ఈ వర్క్, మనం ఈ కెరియర్ తీసుకుంటున్నాము, మన ఇంటెలిజెన్స్ ఎంత సూట్ అవుతుంది దానికి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మన ఇంటెలిజెన్స్ కి ఈ టెస్ట్ లో మాకు ఇంటెలిజెన్స్ కూడా చెక్ చేస్తాం, ఐక్యూ లెవెల్స్ అంటాము. సో ఐక్యూ లెవెల్స్ మేము ఎప్పుడైతే చెక్ చేస్తామో మీకు అర్థమవుతుంది మీరు తీసుకునేటివి, మీరు తీసుకునే కెరియర్, మీ పర్సనాలిటీ, మీ ఐక్యూ లెవెల్స్ దీనికి సూట్ అవుతుందా కాదా. ఇప్పుడు కొన్ని వర్క్ లో, కొన్ని ప్రొఫెషన్ లో ఐక్యూ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, కొన్ని చోట్ల ఈక్యూ లెవెల్స్ ఇంపార్టెంట్ ఉంటుంది. అన్నిట్లోనూ ఈక్యూ లెవెల్స్ ఇంపార్టెంట్ ఉన్నా కొన్ని దానిలో, లైక్ ఐఐటి అనుకోండి మీరు, దాంట్లో ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, మీ ఐక్యూ లెవెల్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, మీ లాజికల్ థింకింగ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో అలా కొన్ని ప్రొఫెషన్స్ ఉంటాయి, దాంట్లో ఐక్యూ ఇస్ వెరీ ఇంపార్టెంట్, మీ థింకింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, హౌ డు యూ కోప్ అప్ విత్ దట్ అనేది ఇంపార్టెంట్. సో అందుకని ఇంటెలిజెన్స్ లెవెల్స్ మనకు సైకోమెట్రిక్ టెస్ట్ వల్ల టెస్ట్ చేస్తాము. తర్వాత ఇంటెలిజెన్స్ లెవెల్స్ చూసుకొని మనం చూస్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ అండి, ఇంటెలిజెన్స్ లెవెల్స్. దీంట్లో మనం చాలా స్పెండ్ చేస్తాం టైమ్. ఆ టెస్ట్ తర్వాత కూడా మనము చైల్డ్ అండ్ వాళ్ళ పేరెంట్స్ కి ఇద్దరికి కూర్చోబెట్టి మనం చాలా దానిలో కౌన్సిలింగ్ చేసి చెప్తాం దీని గురించి. సో దట్ వాళ్ళు ఏ లెవెల్లో వచ్చినా కూడా రైట్ వేలో స్కూలింగ్ డిసైడ్ చేయొచ్చు, కాలేజ్ కూడా, కోర్సెస్ కూడా డిసైడ్ చేయొచ్చు, కెరీర్ కూడా చూస్ చేసుకోవచ్చు అక్కడ నుంచి. సో ఒకసారి యూ రిమెంబర్ Madhurima garu, we got a client saying that he was interested more into this
పైలట్ ట్రైనింగ్. యాక్చువల్లీ మనం ఫైనాన్షియల్స్ కూడా మాట్లాడతాం వెన్ వి డూ ది కౌన్సిలింగ్. వి టాక్ అబౌట్ ఈవెన్ ది ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ ది పేరెంట్, వెదర్ సో వీళ్ళకి అంటే ఇప్పుడు say middle or upper middle class parents would not be able to afford. A child would be liking to go for a air pilot training or something which is very costly nowadays in India. It is something like 50-60 lakhs outundi. So veellaki manam etla, the child is, ippudu we are talking about interest, counsel the child when the financial condition of the parent is not so supportive. Appudu em chestam manamu? సో వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ పారామీటర్. చాలా పారామీటర్స్ ఉన్నాయి కానీ ఇవి మేము చెప్పేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎందుకంటే దీంట్లో మీరు ఇట్ కెన్ మేక్ ఇట్ ఆర్ బ్రేక్ ఇట్. మీకు అందుకోసం ఇవి చాలా ఇంపార్టెంట్ మీకు తెలుసుకోవడం. ముందు ఏ కెరియర్ లో ట్విస్ట్ అయినా, ఏ కెరియర్ గైడెన్స్ లో కూడా ఇవి తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో నౌ ఇట్ కమ్స్ టు ఫైనాన్సెస్. ఈ ఫైనాన్షియల్స్ అనేది ఇప్పుడు లైక్ మిడిల్ క్లాస్ వాళ్ళని తీసుకుందాం అనుకోండి. ఎక్కువ శాతం మనకు వరల్డ్ లో మెయిన్లీ మన కంట్రీలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళనే తీసుకుంటాం ఇప్పుడు క్రైటీరియా. సో ఇలాంటి వాళ్ళకు ప్రతి రూపాయి డబ్బులు చాలా ఇంపార్టెంట్ పిల్లల పైన పెట్టే చదువుకి. అంటే ఒక కుటుంబంలో 2-3 ఉండొచ్చు, పిల్లలు 2 ఉండొచ్చు, ఆర్ 4 ఉండొచ్చు, ఆర్ మోర్ కూడా ఉండొచ్చు, ఆర్ ఒకరే కూడా ఉండొచ్చు. సో ఎలాంటి వాళ్ళైనా కూడా కొన్ని కోర్సెస్ కాస్ట్లీ ఉంటాయి. సో ఎవ్రీ రూపీ వాళ్ళ పేరెంట్స్ పెట్టే దాంట్లో ఇవన్నీ తెలుసుకొని టెస్ట్. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారు, నా కొడుకుని ఇంజనీరింగ్ చదివించేద్దాము, మెడిసిన్ చదివిద్దాము, ఎలాగైనా అయిపోతుంది, ఇంకా సెట్ అయిపోతారు వాళ్ళు అనుకుంటారు చాలా మంది. కానీ మీరు ఇవి తీసుకొని చదివించడం వల్ల ఆ 1 రూపీ కూడా మీరు ఇన్వెస్ట్ చేసేది రైట్ వేలో ఇన్వెస్ట్ చేసి కరెక్ట్ దానిలోకి ఇన్వెస్ట్ చేస్తున్నారని మీకు ఉన్నప్పుడు సంతృప్తి చాలా. దానివల్ల చాలా మంచి జరుగుతుందండి మీకు కూడా, మీ పిల్లలకు కూడా. సో మీరు ఇప్పుడు సపోజింగ్ మీకు ఈ ఫైనాన్సెస్ ఎలా చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్పెండ్ చేసేది కరెక్ట్ దానిలోకా లేదా అని తెలుసుకోవాలి. అది మా దగ్గర గైడెన్స్ తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. తర్వాత మీ చైల్డ్ లో వాళ్ళ కెరియర్ గైడెన్స్ కానీ, వాళ్ళ సైకోమెట్రిక్ టెస్ట్ అవన్నిటి వల్ల వాళ్ళ గురించి మేము చెప్తాం కరెక్ట్ గా. వాళ్ళ యాటిట్యూడ్ కానీ, వాళ్ళ ఇంట్రెస్ట్ కానీ, వాళ్ళ ఇంటెలిజెన్స్ కానీ, పర్సనాలిటీ కానీ ఇవన్నీ చెప్తాము. దానివల్ల కూడా మీరు తెలుసుకుంటారు. తర్వాత ఫైనాన్షియల్స్ మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియాలో చేయాలా, ఏ కాలేజ్ లో, ఇప్పుడు మన డబ్బుల్ని బట్టి మన కెరియర్ కూడా ఉంటుంది. డబ్బుల్ని బట్టి సిటీ మారుతుంది. ఇప్పుడు ఈ ఊర్లో అయితే ఇంత కాస్ట్ ఉంటుంది ఈ కాలేజ్ లో, వేరే కాలేజ్ లో అయితే ఇంత కాస్ట్ ఉంటుంది. మనం ఇండియాలో చదువుకుందామా లేదంటే ఓవర్సీస్ లో చదువుకుందామా, తర్వాత మనకు ఈ డబ్బు ఇంత ఖర్చు అవుతుంది, ఎక్కడి నుంచి వచ్చింది, మన దగ్గర ఎంత ఉంది డబ్బు, ఎలా అప్రోచ్ కావాలి, ఎలా. ఇప్పుడు చాలా మందికి స్కాలర్షిప్స్ వస్తున్నాయి. తర్వాత లేదంటే మనము గైడెన్స్ కూడా తీసుకోవచ్చు, లోన్స్ కూడా తీసుకోవచ్చు, ఫైనాన్షియల్ లోన్స్ కూడా తీసుకోవచ్చు, ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకోవచ్చు మీ పేరెంట్స్ కానీ. మీరు అప్లై చేసే కొన్ని క్రైటీరియా ఉన్నాయి, అవన్నీ ఫాలో అయి తీసుకోవచ్చు మీరు. దాని తర్వాత మీకు ఒకవేళ సమ్ పీపుల్ మాకు ఇవన్నీ కాకుండా మాకు ఎలా మేము ఎంత చేసుకోవాలంటే కొన్ని మీరు ఒకవేళ లోన్ కానీ బారో కానీ ఎక్కడైనా చేస్తున్నారు అనుకోండి మనీ, అది తెలుసుకోండి. మీరు ప్రతి రూపాయి మీరు బారో చేసేది చాలా అమూల్యమైంది కదా డబ్బులు. అప్పుడు తెలుసుకోండి మీరు మీ పిల్లలకి డబ్బు పెడుతున్నప్పుడు వాళ్ళ పైన మీరు అది రైట్ వేలో వెళ్తుందా లేదా అని తెలుసుకోండి. మీ అబ్బాయి అమ్మాయిలో ఇవన్నీ చెక్ చేసుకొని చేయడం వల్ల వాళ్ళకు 1 రూపీ కూడా వాళ్ళ పైన మీరు ఇన్వెస్ట్ చేసేది అది ఎక్స్పెన్స్ కాదండి. ఇది ఎప్పుడైనా పిల్లల పైన మనం ఇన్వెస్ట్ చేస్తాము, ఎప్పుడైనా టైం కూడా మనం ఇన్వెస్ట్ చేస్తాము, మనీ కూడా ఇన్వెస్ట్ చేస్తాము, వాళ్ళ కోసం మనము ఇన్వెస్ట్ చేస్తాము. సో ఎందుకంటే ఒకటే అమూల్యమైన లైఫ్. ఇందాక ఒక 12 years ఒక అబ్బాయి ఎలా పాడు చేయకపోయిందో, ఆ 12 years లైఫ్, ఆ కెరియర్ కానీ అవసరం లేకపోయిన తర్వాత కంప్లీట్లీ షిఫ్ట్ అయ్యడం చూసారు కదా మీరు, నేను చెప్పిన క్లయింట్ ఎక్స్పీరియన్స్ లో నాది. సో ఇప్పుడు ఈ ఫైనాన్స్ చాలా ఇంపార్టెంట్. సో మీకు ఎంత డబ్బు ఉందో, ఎంత చేయగలుగుతారో అంతే చేసుకోండి. లేదంటే మీరు లోన్ కూడా తీసుకుంటే సరైన టైం తీసుకోండి. సపోజింగ్ ఇంట్లో తీసుకుని లోన్ ఒక 2 months తర్వాత నేను తీర్చేస్తాను, 6 months తీరుస్తానంటే కష్టం అవుతుంది మీకు. అట్లీస్ట్ ఒక టైం తీసుకోండి, పీరియడ్ 1 year, 2 years, 3 years, 4 years, 5 years అని ఇలా తీసుకోండి. మీ పిల్లలకు కూడా మీరు చేసే పని తెలియాలండి. ఇది ఒక ముఖ్యమైన విషయం. చాలా మంది పేరెంట్స్ కి వాళ్ళ పిల్లలు వాళ్ళు లోన్ తీసుకుంటున్నారు, వాళ్ళ పేరెంట్స్ లోన్ తీసుకుంటున్నారని చాలా మంది పిల్లలు తెలియకుండా చూసుకుంటారు. కానీ ఈ రోజు మీరు వాట్ ఐ సజెస్ట్ యూ ఇస్, మీరు పిల్లలకు తెలియాలి మీరు లోన్ తీసుకుంటున్నారు వాళ్ళ చదువు కోసము, మన పరిస్థితి ఇలా ఉంది ఫ్యామిలీ, ఇంకా మనకు వేరే ఉన్న సిబ్లింగ్స్ నీకు, సో మన పరిస్థితి ఇది, ఈ రోజు దీని వల్ల లోన్ తీసుకుంటున్నాము, ఈ లోన్ వల్ల నువ్వు కూడా రెస్పాన్సిబుల్ కా, నువ్వు కూడా ఓనర్షిప్ తీసుకో ఈ లోన్ కి. తర్వాత నీ వల్ల కూడా కొంచెం పార్ట్ టైం వీలైతే జాబ్ చేసుకో, ఇండియాలో బయట కూడా వెళ్తే నువ్వు, లేదంటే నువ్వు అయిపోయిన తర్వాత నీకు ఎలా వీలవుతాయి అలా ఓనర్షిప్ తీసుకొని దీంట్లో బీ పార్ట్ ఆఫ్ ఇట్ అని కూడా పేరెంట్స్ చెప్పొచ్చండి. పిల్లలకు కూడా చెప్పొచ్చు, మీరు నువ్వు కూడా దీంట్లో మాకు కొంచెం హెల్ప్ చేయి దీంట్లో, మళ్ళీ నువ్వు పార్ట్ టైం చేసుకొని సంపాదించుకోండి. ఈరోజు ఎంతో మంది పిల్లలు వాళ్ళు బీటెక్ చేస్తున్నప్పుడే, వాళ్ళు కెరియర్ లో ఉన్నప్పుడు, ఇంకా చదువుతున్నప్పుడు కూడా వాళ్ళు జాబ్ చేస్తూ పేరెంట్స్ కి పంపిస్తున్నారు.
మీరు మాలాంటి వాళ్ళతో రైట్ పీపుల్ తో తీసుకోండి. తర్వాత ఇది పెద్ద కాస్ట్ ఎక్కువ కాదండి, అఫోర్డబుల్ ఉంటుంది ప్రైస్, మీకు తీసుకోండి. దాని తర్వాత మీరు ఈ ఫైనాన్సెస్ కూడా మీరు చెక్ చేసుకోండి. మీరు ఎందుకంటే ఒక్కసారి మీరు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనీ మీ పిల్లల పైన చాలా తెలుసుకోండి, సర్వే చేయండి, మా దగ్గర అన్ని మేము చెప్పేవన్నీ చేయండి. దాని తర్వాత ఇక్కడ ఆ కోర్సు ఎక్కడైతే బాగుంటుందో కూడా చెప్తాం మేము. ఏ యూనివర్సిటీలో బాగుంటుందా, మీ మనీకి మీ ఫైనాన్షియల్ కండిషన్ కి ఇండియాలో బాగుంటుందా లేదంటే ఓవర్సీస్ లో బాగుంటుందా, అది కూడా మేము కనెక్ట్ చేస్తాము. ఓవర్సీస్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా మాకు చాలా మంది కొలాబరేటివ్ పార్ట్నర్స్ ఉన్నారండి, వాళ్ళతో కూడా మేము కనెక్ట్ చేస్తాము. వాళ్ళతో కనెక్ట్ చేయడం వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కూడా తీసుకుంటారు. ఒకవేళ ఓవర్సీస్ అయితే మాకు ఎంత ఖర్చు అవుతుంది డబ్బు, వాళ్ళు కూడా చెప్తారు మీకు, మేము కూడా గైడ్ చేస్తాము. వాళ్ళు కూడా మీకు ఆ ఓవర్సీస్ లో ఇప్పుడు సపోజింగ్ ఇప్పుడు ఉండే స్టేజ్ లో అయితే మై సజెషన్ తీసుకోవాలి ఆల్ ఆఫ్ యూ, ఇప్పుడు అప్గ్రేడ్ చేసుకోండి, మీరు ఆన్లైన్ చూసుకోండి ఎక్కువ కోర్సెస్. సపోజింగ్ సంబడి ఆర్ అప్రోచింగ్ అస్, బీటెక్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలని అంటున్నారు, చాలా మంది అంటున్నారు. సో దేర్ ఆర్ డిఫరెంట్ మీరు చెక్ చేసుకోవాల్సింది బీటెక్ అయిపోయిన వాళ్ళ కోసం అండి ఇది. ఈ బీటెక్ అయిపోయింది మా పిల్లలు దే అబౌట్ టు గో ఆస్పైర్ టు గో టు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అంటారు చాలా మంది. సో మీ పిల్లలు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కి వెళ్ళాలి అని అనుకుంటే ఇప్పుడు వెళ్ళలేని పరిస్థితి కదండి. జీవితం కంటే ఏది అమూల్యమైంది కాదు, చదువు అన్ని కూడా సెకండరీ వస్తాయి, జీవితమే ఎక్కువ అన్నిటికంటే. మన లైఫ్ లో మనం బాగుంటే అన్ని బాగుంటాయి కదా లత గారు. సో మన జీవితంలో మనం బాగుండడం చాలా ఇంపార్టెంట్. మనం బాగున్నామంటే అన్ని చేసుకోవచ్చు తర్వాత. సో ఈ రోజు మీరు మీ సేఫ్టీ మీ రెస్పాన్సిబిలిటీ, ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రతి ఒక్క మనిషి చూసే వాళ్లకు మీ సేఫ్టీ మీ సెక్యూరిటీ మీ రెస్పాన్సిబిలిటీ అలా చూసుకొని ఇప్పుడు బయట కంట్రీకి అట్లీస్ట్ అబౌట్ 1.5 year వరకు మీరు మూవ్ అయితే అంత సెక్యూర్ ఉంటదండి, అంత సేఫ్టీ ఉండదు మీకు. సో మీ పేరెంట్స్ కూడా హడావుడి బాధపడుతుంటారు, మీరు కూడా బాధపడతారు ఇక్కడ వెళ్ళిన చోట్లంతా. అందుకని మై సజెషన్ అండ్ లత గారి సజెషన్ అండ్ త్రూ లవ్ ఇన్స్పైర్ వీ వాంటెడ్ ఆల్ ఆఫ్ యూ టు ఇంప్రూవ్ యువర్ స్కిల్. ఆన్లైన్ స్కిల్ ఇంప్రూవ్ చేసుకోండి, పార్ట్ టైం జాబ్స్ చేయండి, మీరు కెరీర్ కంప్లీట్ గైడెన్స్ తీసుకోండి. స్కిల్ ఏమేమి ఇంపార్టెంట్ మీకు మీరు చూస్ చేసే కెరీర్ మేము గైడ్ చేస్తాము. తర్వాత ఆన్లైన్ యూజీసీ సర్టిఫైడ్ కోర్సెస్ చాలా ఉన్నాయండి, యూజీసీ సర్టిఫైడ్ మాస్టర్స్ చాలా ఉన్నాయి ఆన్లైన్వి, అవి మేము చెప్తాం మీకు సూట్ అయితే మేము చెప్తాం వస్తే మా దగ్గరికి. అవి రానున్న కాలంలో స్టార్ట్ అవుతున్నాయి నెక్స్ట్ మంత్ లో. సో మీరందరూ మా దగ్గర రీచ్ అవుతే మీకు ప్రాపర్ అనాలిసిస్ చేసి గైడెన్స్ చేసి మేము చెప్తాము. సో దట్ ఆన్లైన్ లో మీరు పెట్టే ప్రతి రూపాయి కూడా వాళ్ళకి చాలా వర్త్ ఉంటుందండి. దానివల్ల మీరు తీసుకోండి. తర్వాత మీకు ఇలా గైడ్ చేయడం వల్ల నేషనల్ ఇంటర్నేషనల్ ఏ యూనివర్సిటీ బాగుందో ప్రతి ఒక్కటి గైడ్ చేస్తాం మేము. తర్వాత బయట కంట్రీలో కూడా మీరు ఆన్లైన్ కొన్ని చేయొచ్చు, ఇవన్నీ మేము చెప్తాం. ఏమేమి ఆర్గనైజేషన్స్ లో అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఉన్నాయో ఇవన్నీ కూడా మేము గైడ్ చేస్తాము. కంప్లీట్లీ ఒక ప్యాకేజ్ ఉంటుందండి ఇది చేసుకోవడానికి మీకు మా దగ్గర, ఇది మేము చెప్తాము. మీకు ఒక కౌన్సిలింగ్ కన్సల్టేషన్ లో మేము అన్ని మీకు చెప్పగలుగుతామండి. సో ఇది తీసుకోండి, స్క్రోలింగ్ వస్తుంది నంబర్ మాది. ఆ నంబర్ కాకుండా కూడా మేము ఇంకా మరొక 2 numbers ఇస్తామండి ఇప్పుడు. ఈ నంబర్స్ కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. మీరు దయచేసి కాల్ చేయకండి, ఎక్కువ మెసేజ్ చేస్తే మేము ఆ మెసేజ్ లో మా టీం మీకు రీచ్ అవుతారు. మీరు కాల్ చేసి మేము ఎత్తలేకపోతే మీరు అప్సెట్ అవుతారు, అందుకనే చెప్తున్నాం. ఇప్పుడు స్టిల్ మేము ఆన్లైన్ లోనే ఎక్కువ వర్క్ చేస్తున్నాం, ఆఫీసెస్ కి వెళ్తాం లేదండి. ఇంకా మేము అందరూ వర్క్ అట్ హోమ్ లోనే ఉన్నాం ఇంకా. సో మేబీ నెక్స్ట్ మంత్ తర్వాత మేము వస్తామేమో బయటికి, ఆఫీసెస్ ప్లేస్ లో కానీ ఇప్పుడైతే మేము అన్ని ఆఫీసెస్ మేము ఆన్లైన్ చేస్తున్నాము. సో లత గారు మీ నంబర్ షేర్ చేసుకోండి లత గారు. చేస్తాం. అయితే మధురిమ గారు నెక్స్ట్ రేపు టుడేస్ ఇట్ వాజ్ ఎలాబరేట్ డిస్కషన్ టుడే, సో వి కంటిన్యూ ఇట్ టుమారో. సో హౌ డు యూ సమ్ అప్, మనం ఇప్పుడు మాట్లాడిన పాయింట్స్ అన్ని ఎట్లా సమ్ అప్ చేస్తారు మీరు దీన్ని, రైట్ ఫ్రమ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ కెరియర్ గైడెన్స్ నుంచి? ఈ రోజు పార్ట్ 1 లాగా మేము డివైడ్ చేసామండి. కెరియర్ గైడెన్స్ పార్ట్ 1 ఇది. కెరియర్ గైడెన్స్ నీడ్ ఆఫ్ ద డే అని పెట్టాం టైటిల్ లో మీ అందరి కోసము. సో ఈ రోజు అంత రీక్యాప్ చేయాలంటే ఫస్ట్ మనము ఇంపార్టెన్స్ గురించి చూసాము, తర్వాత ఎందుకు ఇది నీడ్ అనేది చూసాం మనం. చాలా మందికి ఊరికే జంప్ అయిపోయి వచ్చారు, మంచిగా సెట్ అయిపోయింది వెళ్ళిపోయింది, కొంతమందికి వెళ్ళింది అది, కానీ అందరికి ఎక్కువ శాతం వాళ్ళకి జరగలేదు. అందుకని నీడ్ ఆఫ్ ద డే. ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉంటే ఎందుకు ఈ ఎడిక్షన్స్ ఉంటాయండి, ఎందుకు సుసైడల్ ఉన్నాయి మన వరల్డ్ లో, మనకు ఎందుకు మన కంట్రీలో ఎక్కువ శాతం సుసైడల్ ఉన్నాయి? ఎందుకని పిల్లలు ఇంటర్ లో 10th లో చదువుతున్న రోజుల్లో ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ అయిపోయినాక మాస్టర్స్ అయిపోయినాక చాలా మంది ఎందుకని సూసైడ్ చేసుకున్నారు? బికాస్ వాళ్ళకు రైట్ వేలో గైడెన్స్ వెళ్ళలేదు కాబట్టి, తీసుకోలేదు కాబట్టి వాళ్ళు. అది మీరు ఇంపార్టెన్స్ నీడ్ లో చూసారు. తర్వాత మీ ఇంట్రెస్ట్ లో కూడా చెప్పాము మేము, ఇంట్రెస్ట్ అనేది ఎంత ఇంపార్టెన్స్ అని. తర్వాత స్కోప్ చెప్పాము, పక్కనింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు సిబ్లింగో లేకపోతే ఇంకెవరో చేస్తున్నారని చెప్పి, లేకపోతే ఇది చేస్తే నాకు మనీ ఎక్కువ వస్తుంది కాబట్టి నేను దీనిలో జంప్ అయ్యి కెరియర్ చేసుకుందాం అనుకుని చాలా మంది అడుగుతుంటారు స్కోప్ లో. అలాంటి వెళ్ళడం వల్ల మీరు 1 రోజు 2 రోజులు చేయగలుగుతారు, తర్వాత ముందు చేయలేరండి ఎక్కువ రోజులు. అక్కడనే మీకు డిసాటిస్ఫాక్షన్ వచ్చి
నేను చాలా మంది చూసాను అట్లా డిస్సాటిస్ఫాక్షన్ వచ్చి రేపు ఒక స్టోరీ చెప్తాను మీకు, రేపు ఒక క్లయింట్ గురించి చెప్తాను, ఎలా అలా జంప్ అయిపోయి చేసుకొని తర్వాత సుసైడల్ తో ఎండ్ చేసుకున్నారో కూడా చెప్తాను నేను రేపు క్లయింట్ లైవ్ సెషన్ లో చెప్తాను. తర్వాత మీకు స్కోప్ లో ఏమేమి కవర్ చేస్తాము, వాళ్ళకు సంకల్పం ఏంటి, వై రీజన్ ఏంటి అని ఎలా చెక్ చేస్తాము అన్ని చెప్తాము, అన్ని చెప్పాను. తర్వాత నెక్స్ట్ ఇస్ ఈ 5 పారామీటర్స్, వెరీ ఇంపార్టెంట్ పారామీటర్స్ గురించి చెప్పాను. నంబర్ 1 ఇస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ చేస్తాము. నంబర్ 2 ఇస్ ఇంట్రెస్ట్ చెక్ చేస్తాము, వాళ్ళకు ఎందుకని ఈ సబ్జెక్ట్ లో వెళ్దాం అనుకుంటున్నారు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, ఐక్యూ లెవెల్స్ ఏంటి అన్ని చెక్ చేస్తాము. తర్వాత ప్రతి ఒక్క మనిషి పర్సనాలిటీ చెక్ చేస్తాము. ఇప్పుడు సపోజింగ్ మీరు ఏదైనా కెరియర్కి వెళ్దాం అనుకుంటారండి, మీ పర్సనాలిటీ దానికి సూట్ కాదు. ఇప్పుడు సపోజింగ్ కొన్ని దానిలో మీరు లైక్ డిఫెన్స్ పర్సనాలిటీ కావాలనుకుంటున్నారు, మీరు యూ వాంట్ గో ఫర్ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్. దాంట్లో ఒక మనిషి బోల్డ్నెస్ ఉండాలి, బి వెరీ స్ట్రాంగ్ విత్ ఇట్. ఇవన్నీ కొన్ని ఉన్నాయి పారామీటర్స్ దానిలో చెక్ చేసుకోవాల్సింది మీరు. సో నాకు జస్ట్ ఫ్యాన్సీ, నాకు ఆర్మీలో ఉండాలని ఫ్యాన్సీ, నాకు డాక్టర్ కావాలని ఫ్యాన్సీ అంటే చూసి అందరినీ నేను టెంప్ట్ అయ్యి అలా కావాలనుకుంటున్నాను అంటే మీ పర్సనాలిటీలో, మీ పర్సనాలిటీ అనాలిసిస్ లో మీరు ఎలాంటి టైప్ ఆఫ్ పర్సనాలిటీ అనేది మేము చెప్తాము. ఈ పర్సనాలిటీలో ఎంత మీరు స్కిల్ ఇంప్రూవ్ చేసుకోగలరు, మీ యాటిట్యూడ్ ఇంప్రూవ్ చేసుకోగలరు, మీలో ఉన్న స్ట్రెంగ్స్ వీక్నెస్ ఎన్ని ఇంప్రూవ్ చేసుకోగలరు, ఇవన్నీ చెప్తాము. ఎందుకంటే కొన్ని వీక్నెసెస్ ఎక్కువ ఉంటే మనం అవి కన్వర్ట్ చేసుకొని ఓవర్కమ్ కావాలి, అవి ఇంపార్టెంట్. తర్వాత ఇంటెలిజెన్స్ లెవెల్స్ చెప్తాం, ఐక్యూ లెవెల్స్. మీకు ఐక్యూ అనేది కొన్ని సబ్జెక్ట్స్ లో, కొన్ని వర్క్స్ లో, కొన్ని కెరియర్స్ లో చాలా ఇంపార్టెంట్, అది చెప్తాం. తర్వాత మీ ఈక్యూ లెవెల్స్ కూడా చెప్తాము. ఈక్యూ అనేది మనకు ఐక్యూ ఉంటే ఒక లెవెల్ వరకు మన మార్క్స్, ర్యాంక్స్ వస్తాయండి, యూనివర్సిటీ ర్యాంక్స్ వరకు. తర్వాత ఈక్యూ బాగుంటే మనం వర్క్ చాలా బాగా చేయగలుగుతాం, ఒక మనిషితో బాగా రిలేట్ కాగలుగుతాం, పర్సనలీ, ప్రొఫెషనలీ. ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. తరువాత అన్నిటికంటే ముఖ్యమైనది ఫైనాన్షియల్స్. అన్నిటికంటే ముఖ్యమైనది మీ ఫైనాన్షియల్స్ తెలుసుకొని దాన్ని బట్టి వెళ్ళడం వల్ల మీరు సంతోషంగా చదువుకుంటారు, మీ పేరెంట్స్ బాగుంటారు, మీరు బాగుంటారు, పిల్లలు బాగుంటారు, పేరెంట్స్ బాగుంటారు. వాళ్ళ ఫైనాన్షియల్స్ చాలా డిపెండ్ అవుతుంది చూస్ చేసుకోవడానికి, వెళ్ళడానికి. సో చాలా మంది, నేను ఒక క్లయింట్ ని చూసానండి, వాళ్ళ అమ్మాయిని యుఎస్ కి పంపించి చదివించి మాస్టర్స్ అని చేసి, ఆ అమ్మాయి అక్కడ జాబ్ చేస్తూ వస్తున్నప్పుడు మధ్యలో అమ్మాయి వచ్చింది తిరిగేసి ఇండియాకు. వాళ్ళ నాన్నగారికి గవర్నమెంట్ జాబ్, ఎంతో కష్టపడి సంపాదించి వాళ్ళ కూతురికి అలా చదివించారు. తర్వాత అతను చాలా ఇంట్రోవర్టిక్, సెన్సిబుల్ పర్సనాలిటీ అండి. అన్ని కూతురికి చెప్పకుండా ఉండడం వల్ల ప్రతి ఒక్కటి అతని ఫైనాన్షియల్ కండిషన్ కానీ, డబ్బులు గురించి కానీ, ఇవన్నీ కూడా అతను ఎంత కష్టపడి ఆ అమ్మాయిని చదివించాడో చెప్పలేకపోవడం వల్ల, అది ఓపెన్ డిస్కషన్ వాళ్ళిద్దరి మధ్యలో లేకపోవడం వల్ల అతను కొంతకాలం కిందట మీరు ఒక కేసు వినింటారండి, రైల్వే పట్టాల పైన తలబెట్టి చనిపోయాడు అనేసి. అతను కొన్ని ఇయర్స్ కిందట క్లయింట్ అండి, నాకు ఆల్మోస్ట్ అబౌట్ 8-9 years అవుతుంది ఇది ఇన్సిడెంట్ జరిగి. అప్పుడు పేపర్ లో, టీవీలో చాలా వచ్చింది ఇది. నేను నేమ్స్ చెప్పానండి ఎవరివి, క్లయింట్స్ వి. సో మేము కాన్ఫిడెన్షియాలిటీ ఇవన్నీ చాలా మెయింటైన్ చేస్తాము. ఒక మనిషి మేము డీటెయిల్స్ ఏమి చెప్పము, 100% కాన్ఫిడెన్షియాలిటీ, కోడ్ ఆఫ్ ఆనర్ మేము అవన్నీ ఫాలో అవుతాము. ప్రతి ఒక్కటి క్వాలిఫైడ్ అండ్ ఆల్సో ప్రొఫెషనల్లీ చేస్తాం మేము అన్ని. మా అందరి దగ్గర ఎవరెవరు కౌన్సిలింగ్ చేసినా, ఏ టెస్ట్ చేసినా, కోచింగ్ చేసినా అందరికీ 100% క్వాలిఫికేషన్ ఉంటుంది, వాళ్ళ దగ్గర వర్త్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మా దగ్గర ఎవరు బిగినర్స్ లేరండి, అందరు ఎక్స్పీరియన్స్ స్టాఫ్ ఉన్నారు, టీమ్ ఉన్నారు. మేమందరము మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ అండి, మేమందరము మా వర్క్ లో. ఈ వర్క్ మేము ఎంతో నమ్ముకొని చూస్ చేసుకొని వచ్చిన వాళ్ళం దీంట్లోకి. సో మీరందరూ మమ్మల్ని నమ్మొచ్చు బాగా దీంట్లో. ఇలా చేసుకొని అతను అలా ఉండే వాళ్ళ తండ్రి రైల్వే పట్టాల పైన పడిపోయేసి ఒక డే తర్వాత అమ్మాయి ఎత్తుక్కుంటూ వచ్చిన తర్వాత, సో ఒక టైంలో అక్కడ నుంచి వచ్చేసి అంత సతమతం అయిపోతూ అమ్మాయి డిప్రెషన్, యాంగ్జైటీలోకి వెళ్ళి తర్వాత వచ్చి ఈ స్టోరీ అంతా వాళ్ళ నాన్న గురించి చెప్పినప్పుడు, అప్పుడు చూడండి ఫైనాన్షియలీ చెప్పకపోవడం వల్ల, పిల్లలకి చెప్పకపోవడం వల్ల, వాళ్ళకి ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాం ఫైనాన్షియలీ వాళ్ళ చదువులో అని చెప్పకపోవడం వల్ల, అబ్బాయిల అమ్మాయిల్లో వాళ్ళ తండ్రిదండ్రుల మధ్యలో ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉండడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు చూసారా. సో అందుకని ఈ ఫైనాన్షియల్ అనేది కూడా ఒక పారామీటర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. Lata garu, hope I really did a lot of justice to the topic today. Yeah, Madhurima garu, it was nice. So mana Love Inspires taraf nunchi, so we'll continue to be a part to do part 2 tomorrow. So hope our subscribers liked whatever was told by us today. And as Madhurima garu chepparu, ma numbers avi scroll avutnayandi. Whoever wants to contact us can contact for a professional career building of your own. Repodana, you should be happy that you have approached us and we could do a good justice for you. So Madhurima garu, so we'll continue it tomorrow only with career guidance need of the hour part 2. Yes. సో అందరు ఆడియన్స్ మరొకసారి చెప్తున్నామండి, స్టే ట్యూన్డ్. ఈ రోజు part 1 అయిపోయింది, రేపు part 2 లో మరొక కొత్త విషయాలు,
ఎంతో ఇన్సైట్స్ ఇస్తూ మేము వస్తున్నాం. మేమిద్దరము మీ కళ్ళ ముందు వస్తాం మరి. సో మా అందరూ సబ్స్క్రైబ్ చేయండి. డాక్టర్ మధురిమారెడ్డి యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ ఎవరిబడి. ఆ తర్వాత మాకు ఎస్క్యూ హంగామాలో మేము లైవ్ ఉన్నాం ఈ రోజు. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయండి. అది ఎంతో మాకు ఆపర్చునిటీ ఇచ్చింది ఈ రోజు అందరికి రీచ్ కావడానికి. మైసెల్ఫ్ అండ్ లవ్ ఇన్స్పైర్ తరపున, డాక్టర్ లతా చంద్ర గారి తరపున మేము ఎంతో గ్రాట్యూడ్ ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాం ఎస్క్యూ హంగామాకి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కామెంట్స్, విషెస్ అండ్ కాంప్లిమెంట్స్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కూడా మీరు కామెంట్స్ లో పంపించచ్చు. మేము అవి చూసి రేపు దానిలో గురించి కూడా మాట్లాడతామండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ పార్ట్ 2 tomorrow 3 o'clock లైవ్ లో మరీ కలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లతా గారు. Hope you had coffee with us, all of you. So నేను లతా గారు కాఫీ తీసుకుంటామండి ఈ సెషన్ లో. మీరు కూడా కోల్డ్ కాఫీ తాగండి. So see you all. Thank you so much. See you all. Stay home, stay safe. Thank you. Bye bye. Yeah, thank you so much. Thank you Lata garu. Thank you, Andy.